స్వామి, ఈరోజు మాట్లాడే ప్రత్యక్ష దైవాన్ని చూస్తున్నాను అని మీ ఆశీస్సులు అందించండి స్వామి. సప్తమాతృక ప్రథమ రూపమై షడ్జమున సంచార భావమై బ్రహ్మ ప్రజాపతి తేజమై శబ్దలోక సంక్షేప. ఇది నీ సంకల్పం, మన సంకల్పం కాదు, దైవ సంకల్పం, విశ్వ సంకల్పం. ప్రప్రథమంగా నీకు దివ్యమైన ఆశీస్సులమ్మా. పలుకుల విలసిత మాతయై వాణి బ్రాహ్మణి. ప్రకృతిని ఆరాధించండి అని హెచ్చరిక చేస్తూ, ప్రకృతిని పాడు చేయవద్దని కూడా హెచ్చరిక చేస్తూ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తున్నాను. 21 సంవత్సరాల తపస్సులో మీ అనుభవాన్ని ఒకసారి మాకు తెలియజేస్తారా స్వామి? స్వీయమైన అనుభవాన్ని బహిర్గతం చేయడం అనేది సంప్రదాయం పద్ధతి కాదు, కానీ నువ్వు అడిగావు కాబట్టి అందరికీ తెలియవాలనే ఉద్దేశంతో చెబుతున్నాను. ఈ శరీరం చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి నిర్దిష్టమైన పద్ధతిలో 21 సంవత్సరాలు ఆహారం కూడా లేకుండా కేవలము కొంచెం కాదు, ఆ వివరాలన్నీ కూడా కొన్ని రహస్యమైన చెప్పడానికి వీల్లేదు కాబట్టి చెప్పడం లేదు. కానీ దయచేసి చెప్పండి స్వామి. ఎన్నో ఇచ్ఛాశక్తి అంటే లక్ష్మి, పవర్ ఆఫ్ విల్. జ్ఞానశక్తి అంటే పవర్ ఆఫ్ నాలెడ్జ్, సరస్వతి. క్రియాశక్తి అంటే పవర్ ఆఫ్ యాక్షన్, ఎవరు? దుర్గా, పార్వతి. అర్థమైందా? చాలా, అంతవరకు. ఇంకా అతి రహస్యమైనటువంటి అక్కర్లేదు ఇంతవరకు. ఇంకా ప్రత్యేకమైన గురువు గారు ఉన్నారా స్వామి మీకు? మరి పేరు? దత్తాత్రేయ వడేకర్ అనేటువంటి ఆయన శ్రీశైలంలో తపస్సు చేసుకుంటూ ఉంటే దత్తాత్రేయకి ఇదైంది, నువ్వు పలానా చోటికి వెళ్ళు జడ్చర్ల అని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చెప్పినటువంటిది అయిన తర్వాత, మంత్రోపదేశం చేసిన తర్వాత వాళ్ళకి మనం కృతజ్ఞతలమై ఉండాల్సిందే. మీరు నాకు అప్పుడు కోకోకోలా కొంచెం తాగు ఒక రోజులో అని చెప్పారు. అది యాక్చువల్గా కంఠానికి మంచిది కాదు అంటారు, కానీ మీరు నాకు అది మందుగా ఇస్తే నేను తెచ్చుకుని తాగాను. నేను బాగా ఇవ్వడం కూడా జరిగింది. అది ఆ పదార్థంలో ఉందా లేదా మీ సంకల్పంలో ఉందా అనేది నాకు తెలుసు. నీకు అనిపించింది, నీకు లాభం పొందింది. ఏదో బుర్రకథలు, హరికథలు చెబుతున్నారు, ఇవన్నీ జరుగుతాయా? నిజంగా దేవునికి పరమభక్తుడే దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు. పీఠాధిపతులమైన మనం, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న మనం విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే మనం మాటని కొన్ని లక్షల మంది వింటున్నారు. మదర్ ఎర్త్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్. భూమా చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. అంత ప్రమాదంలో ఉండడానికి కారణం మనం. జాగ్రత్తగా మీరంతా కూడా జాగ్రత్తగా రండి. కారణం మనం దాన్ని జాతి పెట్టడం. పూల కుండి మీ బొటన్ వేల్ మీద పడి, కుడికాలు బొటన్ వేల్ మీద పడి గ్రంథి భేదం జరిగి మీకు అప్పుడు ఒక విపరీతమైన చైతన్య శక్తి కలిగింది అని. అది యథార్థమైన సత్యమే. చివరిగా ఒకటి చెప్తాను చూడు. భగవంతుడు ప్రశిష్టమైనాడు నా ఎదురుగుండా. విష్ణుజీ, ఐ హ్యావ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ యూ, కమాన్, నాలో వచ్చి కలిసిపో అన్నాడు అనుకో. నేనేమంటాను? కరెక్ట్గా చెప్పు. నువ్వు నిన్నే అడుగుతున్నాను. నేను ఇదివరకు నేను ఎన్నోసార్లు చెప్పాను, నిన్ను అడుగుతున్నాను. ఇప్పుడు నేనేం చెప్తాను చూడు. అదే మరి నీకు స్పష్టట్టు నువ్వు అన్నావు ఎప్పుడు అదే. స్వామి, ఈరోజు రథసప్తమి. మాట్లాడే ప్రత్యక్ష దైవాన్ని చూస్తున్నాను అని నేను మీకు నమస్కరిస్తున్నాను. రథసప్తమి రోజు మీరు నాకు, అన్నమాచార్య భావనావాహిని కుటుంబానికి, యావత్ ప్రపంచానికి మీ ఆశీస్సులు అందించండి స్వామి ఈ శుభదినాన. పరమ పవిత్రమైనటువంటి పర్వదినం, మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమి. అటువంటి పర్వదినం రోజున ఈ అన్నమయపురానికి రావటం భౌతికంగా, ఇక్కడ సాక్షాత్ శ్రీనివాసుని యొక్క చరణాల దగ్గర కూర్చొని ఈ విధమైనటువంటి ఇంటర్వ్యూని చేస్తూ మీతో సంభాషించడం
చాలా ఆనందదాయకంగా సంతోషంగా ఉంది. ఇది నీ సంకల్పం మన సంకల్పం కాదు, దైవ సంకల్పం, విశ్వ సంకల్పం, శ్రీనివాసుని యొక్క సంకల్పం అని చెబుతూ ఈ రథసప్తమి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ ఇది మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. అది చెప్తాను. చెప్పబోయే ముందు ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం, మన సంప్రదాయం కాబట్టి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. స్వామి విశ్వశ్రీనివాస గురుదత్తం విశ్వశ్రీనివాస గురుదత్తం విశ్వఋషీశ్వర హృదయ నివాసం విశ్వఋషీశ్వర హృదయ నివాసం విశ్వశ్రీనివాస గురుదత్తం అపురూపం పరమాద్భుత రూపం అపురూపం పరమాద్భుత రూపం ఆద్యంతరహితం పరమాత్మస్వరూపం ఆద్యంతరహితం పరమాత్మస్వరూపం విశ్వంభరం విశ్వంభరం విశ్వవిరాట్ స్వరూపం విశ్వంభరం విశ్వవిరాట్ స్వరూపం విశ్వయోగ సామ్రాజ్య రాజాధిరాజం విశ్వయోగ సామ్రాజ్య రాజాధిరాజం విశ్వశ్రీనివాస గురుదత్తం విశ్వఋషీశ్వర హృదయ నివాసం విశ్వశ్రీనివాస గురుదత్తం గురుదత్తం గురుదత్తం. ప్రప్రథమంగా నీకు దివ్యమైన ఆశీస్సులమ్మా. చాలా చక్కటి సేవ చేస్తున్నావు. శ్రీనివాసుని యొక్క తిరుమల క్షేత్రంలో అన్నమాచార్య ప్రాజెక్టు చక్కగా నిర్వర్తించి శ్రీనివాసుని యొక్క వైభవాన్ని గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పి ప్రప్రథమంగా అన్నమాచార్య కీర్తనలకి ఒక వెలుగును ఒక జిలుగును తీసుకొచ్చినటువంటి వ్యక్తివి నువ్వు. నీ పేరు స్థిరస్థాయిగా ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలుగు వాళ్ళందరి యొక్క హృదయాల్లో నిలిచిపోయింది. నేను మీ పేరుతో పాటు నందు పేరు కూడా చెబుతున్నాను వెళ్ళిన టోటల్లో కూడా. ఎందుకంటే అమ్మాయి అంత ఎదిగి రావటం అంటే నందు యొక్క ప్రోత్సాహం కూడా చాలా ఉన్నదని చెప్పేసి. ఇది రథసప్తమి, అది చెప్తానని చెప్పాను మొట్టమొదటి జాగ్రత్తగా విన. రథసప్తమి చాలా విశేషమైంది. రథసప్తమైనటువంటిది మనం ఒక విగ్రహాన్నో లేకపోతే ఒక ఆకారాన్నో పూజించడంలా ఆరాధించడంలా. ఎవరికి ఆరాధన చేస్తున్నావు, ఎవరిని ఆరాధన చేస్తున్నావు? ఈ మొత్తానికి సూర్య కుటుంబం మొత్తానికి మూలం కేంద్రమైనటువంటి సూర్య భగవానుని, మనకి ప్రాణశక్తి ఇచ్చేది, శక్తినిచ్చేది, తేజస్సునిచ్చేది, ఉష్ణాన్నిచ్చేది సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడే మనకి సమస్తమైనటువంటి ప్రకృతిని ఇచ్చి ఆ ప్రకృతి ద్వారా పంచభూతాలను అందజేసి మనల్ని శక్తివంతం చేస్తున్నాడే, పంటలు పండేందుకు కారణమవుతున్నాడే, ఆహారాన్ని ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. కాబట్టి థ్యాంక్స్ గివింగ్ అన్నమాట. ఎవరికి థ్యాంక్స్ గివింగ్ అంటే సూర్యునికి థ్యాంక్స్ చెబుతున్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రకృతి ఆరాధన మంది. ప్రకృతిని ఆరాధించండి, ప్రకృతిని పాడు చేయొద్దు. ప్రకృతిని కనుక పాడు చేసినట్లయితే, ప్రకృతిలో మీరు వేలు పెడితే జాగ్రత్త. ప్రకృతి కనుక వికటిస్తే చాలా ప్రమాదం వస్తుంది అని చెప్పేసి మన సనాధర్మం చెప్పింది. అది తెలియజేయటానికే చక్కగా ప్రకృతి ఆరాధనకి ఈ రథసప్తం వచ్చింది. చక్కగా మనం కొత్తగా వచ్చినటువంటి ఇటుకల్ని పెట్టేసేసి ఒక తట్టంలాగా తయారు చేసి ఇతరమైనటువంటి పొయ్యిలు పెట్టడం, ఇటుకలు లేదా ఇటుకలు కూడా కాకుండా మట్టి చేసిన ఇటుకలు, దాని మీద ఆవు పేడతో చేసినటువంటి పిడకలు పెట్టి ఆ పిడకల మీద కొత్తగా మట్టితో చేసినటువంటి ఒక కుండ పెట్టి దాంట్లో కొత్తగా వచ్చిన బియ్యము, కొత్తగా వచ్చిన బెల్లము, ఆవు పాలు వేసి ఉడకబెట్టి చక్కగా చేసి పొంగుతూ వచ్చి దాన్ని
చక్కగా సూర్యుని యొక్క తేజస్సు పడుతున్నప్పుడు చేసి సూర్యుని యొక్క తేజస్సులో కలుపుతున్నాం. అంతటి నిగూఢమైన అర్థం ఉంది. ఈ రోజున ఇక్కడికి రావటం అన్నది నిజంగా దివ్యమైన సంకల్పము. ప్రపంచం మొత్తానికి చక్కగా వెలుగునిచ్చేటువంటి ఒక దివ్య సందేశాన్ని, ప్రకృతిని పాడు చేయకండి అని ఒక దివ్య సందేశాన్ని ఇచ్చే పరమ పవిత్రమైన పండగ దినం ఈరోజు. ఈ రథోత్సవం సందర్భంగా మీకు ఈ అన్నమయ్య భావనా వాహినిలో ఉన్నటువంటి సభ్యులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి, ప్రపంచంలో ఏ మూల ఎక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రకృతిని ఆరాధించండి అని హెచ్చరిక చేస్తూ, ప్రకృతిని పాడు చేయవద్దని కూడా హెచ్చరిక చేస్తూ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తున్నాను. నువ్వు అడగదలుచుకున్నటువంటివి వరుసగా అడుగు. స్వామి, విశ్వమానవ కళ్యాణం ధ్యేయంగా మీరు అవతరించారు స్వామి. ఈ అవతరణకు మీరు 12 ఏళ్ళు తపస్సు చేశారు కదా. 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు, క్షమించండి స్వామి. 21 సంవత్సరాల తపస్సులో మీ అనుభవాన్ని ఒకసారి మాకు తెలియజేస్తారా స్వామి? ఈ స్వీయమైన అనుభవాన్ని బహిర్గతం చేయటం అనేది సంప్రదాయం పద్ధతి కాదు. ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా చేయలేదు. కానీ నువ్వు అడిగావు కాబట్టి ఈ మధ్యనే అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తాను. మొత్తం ప్రపంచాన్ని ఈ శరీరం చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి చూస్తూ అన్నీ కూడా ఆలోచన చేసి విభిన్నమైనటువంటి పద్ధతులతో, విభిన్నమైనటువంటి రీతులుగా భగవంతుని ఆరాధిస్తున్నారు. విభిన్నమైన మతాలు ఉన్నాయి. ఒక మతంలోనే మళ్ళీ కులాలు ఉన్నాయి, కులంలోనే మళ్ళీ శాఖలు ఉన్నాయి, శాఖల్లో మళ్ళీ రటమతాలు ఇన్ని ఉన్నాయి, నాస్తికవాదం ఉంది. ఇన్నిటితో ఉన్నటువంటిది, ఇన్ని మతాల వాళ్ళు ఈ విధంగా పూజ చేసేటువంటి ఆ భగవంతుడు వేరువేరుగా ఉన్నాడా మతానికి? అదే కాకుండా నాస్తికులు చెబుతున్నట్టుగా అసలు భగవంతుడు లేడు, భగవంతుడు కల్పితమా ఏమిటి అన్నదాన్ని ఎవరో చెబితే పుస్తకాల్లో నుంచి గ్రహించి కాదు, స్వయం కృషితో తెలుసుకోవాలని తీవ్రంగా ఒక రీసెర్చ్ స్కాలర్ ఎట్లాగైతే రీసెర్చ్ చేస్తాడో అలాగా ప్రకృతినంతా కూడా కాచి వడబోచి యథార్థాన్ని కనిపెట్టాలని దివ్యమైనటువంటి సంకల్పంతో, పట్టుదలతో తీవ్రంగా గురు ఉపదేశం కాక ముందు నుంచే కూడా చాలా తీవ్రంగా చేసి గురు ఉపదేశం కావటం ఒక దివ్య సంకల్పంతో గురువు పరిగెత్తుకుంటూ వచ్చి జడ్చర్లో ఉన్నప్పుడు మనకు అవతార పరంపరలో వచ్చేటువంటి ఆ గురు పరంపర శ్రీ దత్తాత్రేయాయ నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్రే నమః, కృష్ణానంద సరస్వత్రే నమః, నారాయణానంద గురవే నమః, వాసుదేవానంద సరస్వతి గురవే నమః, బ్రహ్మానంద గురవే నమః, సమర్థ రామదాస గురవే నమః, కళ్యాణానంద గురవే నమః, శ్రీధర గురవే నమః, శ్రీ దత్తాత్రేయ బ్రహ్మచారిణే నమః, విశ్వగురవే నమః. 12 మంది గురు పరంపరలుగా వచ్చినటువంటి ఆ దివ్యమైన శక్తి, ఆ దివ్యమైన ఏకాక్షరి బీజం ద్వారా, దత్తాత్రేయునికి బీజం ద్వారా ఈ శరీరంలోనికి చేసినటువంటి సద్గురువు యొక్క కృపా కటాక్ష, ఈ 12 మంది సద్గురువుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో నిర్దిష్టమైన పద్ధతిలో 21 సంవత్సరాలు ఆహారం కూడా లేకుండా కేవలము పానీయంతో, వాటర్ తోటి, నీళ్లు లేక కొబ్బరి నీళ్ళు, వీటితోటి 21 సంవత్సరాలు తీవ్రంగా ఆహారము నిద్ర లేకుండా సాధన చేసి, శోధన చేసి చివరికి కనుక్కుందేంటి? రామకృష్ణ పరమహంస ఎలాగైతే అన్ని మార్గాలలో ప్రయాణం చేసి సాధన చేసి చివరికి ఏది కనుక్కున్నాడో అదే నిజమో అని తెలుసుకున్నాను. అది ఒక ఆకారం కాదు, భగవంతుడి ఒక ఆకారం కాదు. మనం ఏ ఆకారంలోకైనా ఆ శక్తి వస్తుంది. అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కరెంట్ ఉంది. కరెంట్ ఒక ఆకారం కాదు, ఇక శక్తి. దట్ ఈస్ పవర్, యూనివర్సల్ పవర్. అది బల్బులోకి వస్తుంది, బల్బు కనిపిస్తుంటుంది, బల్బు వల్ల మనకేమొస్తున్నది? వెలుతురు వస్తుంది. అదే రేడియోలోకి వస్తుంది, శబ్దాన్ని ఇస్తుంది. అదే ఫ్యాన్లోకి వస్తున్నది, గాలి ఇస్తున్నది. అదే రకరకాల యంత్రాల్లోకి వచ్చి రకరకాల ఫలితాలను ఇస్తున్నది. అలాగే ఆ నిరాకారమైన నిర్గుణమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి ఆ యొక్క శక్తి, విశ్వశక్తి, స్త్రీ శక్తి విభిన్నమైన ఏ ఆకారంలో కన్నా వస్తుంది. అన్ని ఆకారాల్లో ఉన్నది, అన్నిట్లో ఉన్నప్పుడు కూడా ఒకటే, అదే విశ్వ స్త్రీ శక్తి. అది ఆనందం,
ఆ విశ్వ స్త్రీశక్తి ఎన్లైట్న్ అయిన వ్యక్తి పరమానంద స్వరూపంగా ఉన్నాడు. అందుకే తిరుమలలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి నిలిచి ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని ఆనంద నిలయము అని అంటాం. అంటే విశ్వ శ్రీనివాసుడు ఎక్కడ ఉంటాడో, విశ్వ శ్రీనివాస శక్తి స్త్రీశక్తి ఎక్కడుంటుందో అక్కడ ఆనందమే ఉంటుంది అనే పరమానందమైనటువంటి ఆ స్థితి స్వ అమృత తృప్తులుగా అప్పుడు వాళ్ళు మారుతారు. స్వయం సిద్ధంగా వచ్చినటువంటి ఆనందం వల్ల వచ్చినటువంటి తృప్తి, సాటిస్ఫై అయిపోయి చక్కగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు, అన్నిటితో కలిసిపోతారు, అన్నిటిని కలుపుకుంటారు, అన్నిటినీ శక్తివంతం చేస్తారు. ఆ విధమైనటువంటి పరిస్థితి రావాలంటే ఆ విశ్వశక్తి యొక్క కలయిక కావాలి, యోగం కావాలి. అదే యోగి, అప్పుడు యోగి అవుతాడు. విశ్వశక్తితో కలిసినటువంటి పద్ధతిలో ఉన్న వ్యక్తి విశ్వయోగి అవుతాడు. అంటే ఇంకా నీకు తేలిగ్గా చెప్పాలంటే మన మనస్సు ఉంది. మన మనస్సు ఉన్నట్టే, మనస్సు అంటే భావతరంగాలు. విశ్వానికి కూడా ఒక మనస్సు ఉంది, విశ్వ మనస్సు. అది మన మనస్సుని ఆ విశ్వ మనస్సుతో కాంటాక్ట్ పెట్టుకుంటే విశ్వ మనస్సు నుంచి మనలోకి శక్తి వచ్చేసేసి ఏదైనా సరే ఆ మనస్సుతో కనెక్షన్ పెట్టుకున్న ప్రపంచంలో ఎక్కడున్నదైనా కూడా మనం కనుక్కోగలుగుతాం, సహాయం చేయగలుగుతాం, దానితోటి సంబంధం కూడా కలిగి బాగా శక్తివంతం చేయగలుగుతాం. ఇది ఎంత అద్భుతమైనటువంటి ఆనందం, అద్భుతమైనటువంటి శక్తి. కొంచెం కాదు, ఆ వివరాలన్నీ కూడా కొన్ని రహస్యమైనవి చెప్పడానికి వీల్లేదు కాబట్టి చెప్పడం లేదు, కానీ అత్యద్భుతమైన పద్ధతిలో చెప్పండి స్వామి, దయచేసి చెప్పండి స్వామి. కొంత బహిర్గంగా చేయాలి, కానీ కొన్ని ఇది కాకూడదు. ఎన్నో టెస్టులు వస్తాయి, పరీక్షలు వస్తాయి, దగ్గర వాళ్ళు కూడా సమస్యలు సృష్టించేటువంటి పరిస్థితి వస్తుంది. ఏమిటి, ఏ విధమైన ఇది వస్తుందనో అన్నిటికీ చక్కగా అందరిలో కూడా ఆ భగవంతుని యొక్క విశ్వగురు శక్తే ఉంది, విశ్వగురు శక్తే ఉంది, గురుస్వరూపమే ఉంది, గురుస్వరూపం ఉంది. టెస్ట్ చేస్తున్నారు, నిలబడాలని ఎక్కడికి మనస్సు పోనీయకుండా దాని అందే నిన్ను చూసినా అదే, ఇంకోళ్ళు చూసినా అదే, ఆ మంత్రావుచ్చారణ ఏకబీజం, శ్వాసతో ఉశ్వాసతో నిశ్వాసతో రెండింటిని కలిపి శ్వాసతో కలిపేసేస్తే మనకు తెలియకుండా కూడా కొంతకాలం మనం ప్రయత్నం చేస్తే, అభ్యాసం చేస్తే, అది కనుక మనకి న్యాచురల్ అయిపోతే, ప్రకృతి బద్ధమైపోతే, ఆ ప్రకృతి బద్ధమైంది మనం ఎట్లాగైతే గాలి పీలుస్తుంది, మనకు తెలియకుండానే గాలి పీలుస్తున్నాం, తెలియకుండానే గాలి వదిలిపెడుతున్నామే, శ్వాస పీలుస్తున్నామే, అలాగే ఆ మంత్రం కూడా, ఆ బీజం కూడా చక్కగా జరిగిపోతూనే ఉంటుంది. దానివల్ల మనకేమొస్తుందంటే శక్తి వస్తుంది. ఎప్పుడైతే మనం పాస్వర్డ్ పెట్టుకున్నామో ఓపెన్ చేసి కంప్యూటర్ కనెక్షన్ ఎప్పుడైతే వస్తుందో యూనివర్సల్ నెట్వర్క్ తోటి, అది కూడా అంతే, యూనివర్సల్ మైండ్తో కనెక్షన్ ఏర్పడుతుంది. విశ్వ స్త్రీ శక్తే భగవంతుడు. ఇంకా చెప్పాలంటే ఈ సృష్టి అంతా జరగకముందు, ఇదంతా సృష్టి ఏమిటని ఆలోచిస్తే నాకు అనిపించింది, ఒక్కనొక పాయింట్, బిందు. పుస్తకాలేమి ఈ శరీరం అప్పుడు చదవాల, ఏ గ్రంథాలు, ఏ వేదాలు, వేద వాంగ్మయాలు చదవాల, ఏది స్వానుభవంకి వచ్చిందో చెప్పమన్నావు కదా నువ్వు. మొత్తం అంతా కూడా అంత సృష్టి ఒక్కనొక బిందు అంటే కొంచెం ప్రదేశం కూడా లేకుండా సూక్ష్మమైనటువంటిది. ఆ దాంట్లో ఏమి లేదా అంటే ఉంది, ఏముంది, అంతా ఉంది. దాంట్లో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమైక్యమైనటువంటి విశ్వ శ్రీశక్తి స్వరూపంగా దాంట్లో శక్తి ఉంది. ఏమిటిది? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆ తర్వాత ఆలోచించేస్తే వావ్ అనిపించింది. ఇచ్ఛాశక్తి అంటే లక్ష్మి, సంకల్పం. ఇచ్ఛాశక్తి అంటే పవర్ ఆఫ్ విల్. జ్ఞానశక్తి అంటే పవర్ ఆఫ్ నాలెడ్జ్, సరస్వతి. క్రియాశక్తి అంటే పవర్ ఆఫ్ యాక్షన్, ఎవరు? దుర్గా, పార్వతి. ఈ మూడు కూడా దాంట్లో కలిసి విశ్వస్త్రీ శక్తిగా ఉంది. ఒక్కసారి ఒక విశ్వ సంకల్పం వచ్చింది, సంకల్పం. ఇచ్ఛాశక్తి ముందు వచ్చింది సంకల్పం, ఎంబడే జ్ఞానశక్తి వచ్చేసేసి అంబడే క్రియాశక్తి వచ్చి అనంతమైన విశ్వం అంతా ఏర్పడింది. ఈ విశ్వం ఏర్పడాలని ఒక క్షణంలో ఏర్పడింది. ఇది యథార్థమా కాదా అని తర్వాత నేను టెస్ట్ చేశాను. ఏదైతే అక్కడ అనుభూతి కలిగిందో నాకు అవన్నీ యథార్థమని తర్వాత గ్రంథాలు ఇతరమైనటువంటి పరిశీలన చేసి కొంతమంది పెద్దల్ని ఆ విధమైనటువంటి దాంట్లో బాగా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని కనుక అడిగినట్లయితే ఇదంతా యథార్థం, మీరేం చదవరు కదా, ఎట్లా తెలిసింది అని అంటే, ఈ విధంగా అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, మేము మిమ్మల్ని చాలా తక్కువగా అర్థం చేసుకున్నాం, మీరు చాలా తక్కువ స్థితికి వచ్చారు, జ్ఞానం ఇదంతా కూడా దాంట్లో ఉన్నది. పుస్తకాలు చదవక్కర్లేదు, గురువు అనుగ్రహం ఉంటే
స్వయం కృషి ఉంటే మనంతర మనమే తెలుసుకోవచ్చు అన్న సత్యం దీనివల్ల మాకు బహిర్గతమైంది, తెలుసుకొచ్చిందని చెప్పేసి ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమైక్యమైనటువంటి విశ్వ స్త్రీశక్తే దత్త. దత్త అని ఎందుకన్నాం అంటే ఎవరైతే సాధన చేసి శోధన చేసి సొంతం చేసుకోవాలని చూస్తారో వాళ్ళకి అది దత్తమవుతుంది కాబట్టి దత్త అని వచ్చింది. అంతేగాని అది యూనివర్సల్ పవర్. మరి ఇప్పుడు నువ్వు ఇంకా కూడా నన్ను అడిగారు, మీరు దేనికి సంబంధించిన వాళ్ళు అని నన్ను ఒకళ్ళు అడిగారు మొన్న ఈ మధ్యన ఇంటర్వ్యూలో. అంటే మీరు ద్వైతాన్ని పాటిస్తారా, మీరు అద్వైతాన్ని పాటిస్తారా, విశిష్టాద్వైతాన్ని పాటిస్తారా, దేన్ని అనుసరిస్తారు, దేన్ని ఫాలో అవుతారు? నేను నవ్వి నేను 3 ఫాలో అవుతానన్నాను. 3టికి అతీతమైంది కూడా ఫాలో అవుతాను. అదేంటి అట్లా అంటున్నారు అన్నాడు. అంటే చెప్పాను, నేను ప్రశ్న వేస్తాను, చెప్పు సమాధానం. మొన్న ఇంటర్వ్యూలో కూడా వేరే వాళ్ళు అడిగితే చెప్పాను, నువ్వు చెట్టు ఉంది, చెట్టుకు పువ్వు ఉంది, కాయ ఉంది, పండు ఉంది, ఏది కావాలని కోరుకుంటామని. పువ్వు లేకపోతే, చెట్టు లేకపోతే పువ్వు రాదు, పువ్వు లేకపోతే కాయ రాదు, కాయ లేకపోతే పండు రాదు, లేకపోతే తినం. అంటే పువ్వు అనేటటువంటిది ద్వైతమైతే, ఈ తినేటువంటి కాయగా వచ్చినటువంటిది కనుక విశిష్టాద్వైతమైతే, పువ్వు పండుగా వచ్చినటువంటిది అద్వైతము. ఈ 3 కూడా ఒకటే. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు 3 కలిసి ఉంటేనే వస్తుంది. కానీ వీటన్నిటికీ ఆధారం ఏంటి అంటే వృక్షము, ఈ వృక్షానికి ఆధారం ఏంటి అంటే బీజము, ఈ బీజానికి ఆధారం ఏంటి అంటే గురువు. కాబట్టి నాకు గురువే ముఖ్యం అని చెప్పాను. అర్థమైందా? చాలా అంతవరకు. ఇంకా అతి రహస్యమైనటువంటి అక్కర్లేదు, ఇంతవరకు లేదు. స్వామి, మీకు ఈ గురు పరంపర, దత్తాత్రేయ గురు పరంపర వారి ఆశీర్వచనమా, అనుగ్రహం వల్ల మీ తపస్సు ఫలించింది అని చెప్పారు కదా, వాళ్ళేనా లేక ప్రత్యేకమైన గురువు గారు ఉన్నారా స్వామి మీకు? ప్రత్యేకమైనటువంటి ఒక ఆకారంతో రాకపోతే ఏదైనా రాదు కదా, ఆకారం కూడా ఉంటుంది, ఆకారం కూడా వస్తుంది. మరి పేరు? దత్తాత్రేయ వడేకర్ అనేటువంటి ఆయన శ్రీశైలంలో తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన గురువు గారు అయినటువంటి శ్రీధర మహారాజ్ కనిపించి, దత్తాత్రేయకి ఇదైంది, నువ్వు పలానా చోటికి వెళ్ళు జడ్చర్ల అని. ఆ జడ్చర్లలో అక్కడ ఎవరి యందు కనుక నీకు దత్తాత్రేయుని యొక్క రూపం కనిపిస్తుందో, ఎక్కడ నీకు దివ్యమైన అనుభూతి కలుగుతుందో అక్కడ ఆయనకి ఈ బీజమును ఉపదేశం చేయవలసినటువంటిది అని చెప్పేసి ఆయనంతా ఆయన చెప్పింది కానీ నేను చెప్తున్నది కాదు, ఆయన కూడా నాతో చెప్పినది కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చెప్పినటువంటిది అయిన తర్వాత, మంత్రోపదేశం చేసిన తర్వాత. కాబట్టి ఒక ఆకారం ఏదైనా కానీ అది రాకుండా ఆకారం ద్వారానే మనకు వస్తుంది. కాబట్టి ఏ ఆకారం ద్వారా మనకు వచ్చిందో, ఏ గురు పరంపర ద్వారా వచ్చిందో వాళ్ళకి మనం కృతజ్ఞతలమై ఉండాల్సిందే. అది మన సంప్రదాయం. అది మన ముత్తాత, తాత, తండ్రి, మనకు పిల్లలు అట్లా ఉంటారు. సంసారం చేసే వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి బంధం ఉంది, వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండాల్సిందే, తప్పదు. మీరు విశ్వయోగి స్థితికి వచ్చిన తర్వాత మీ గురువు గారిని మీట్ అయ్యారా స్వామి ఎప్పుడైనా? కలవడం జరిగినట్టు వచ్చారు, అనంతర వారే వచ్చారు, మళ్ళీ మామూలుగా కనిపెత్తారు, తిరుగుతూ ఉంటారు, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. అంతేగాని ఒక తోటని కాదు కదా, వారి సంకల్పం వచ్చినప్పుడు ఒక పని చేయడానికి ఎవరైనా అంతే, నువ్వైనా సరే, ఇంకొకళ్ళైనా సరే ఒక ఏదైనా ఆదేశం ఉంటే పైనుంచి వచ్చిన ఆదేశ ప్రకారం వెళ్ళాలి. ఉదాహరణకి కిందసారి నేను ఈ శరీరం అమెరికా వెళ్ళటం ఉంది, వస్తారని అనుకోవాలి ఎవరు, వెళ్తారని కూడా నేను కూడా అనుకోలేదు. ఉన్నట్టుండి వెళ్ళమని అనిపించింది. 5 రోజుల్లో బయలుదేరి వెళ్ళేసి 4 రోజులు అక్కడ ఉండి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావటం జరిగింది. అదేంటంటే పైన ఉన్నటువంటి శక్తి యొక్క ఆదేశ ప్రకారంగా ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటుంది. స్వామి, ఒకసారి నా కంఠం బాగలేని పరిస్థితిలో మీకు నేను ఫోన్ చేశాను, స్వామి నా కంఠం బాగలేదు అని. మీరు నాకు అప్పుడు కోకోకోలా కొంచెం తాగు ఒక రోజులో అని చెప్పారు. అది యాక్చువల్గా కంఠానికి మంచిది కాదు అంటారు, కానీ మీరు నాకు అది మందుగా ఇస్తే నేను తెచ్చుకుని తాగాను. నేను బాగా ఇవ్వడం కూడా జరిగింది. అది ఆ పదార్థంలో ఉందా లేదా మీ సంకల్పంలో ఉందా అనేది నాకు తెలుసు. కాకపోతే ప్రేక్షకులందరికీ కూడా మీరు ఒకసారి నేను ఇందాక చెప్పానే, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎవరికి వాళ్ళు అనుభవంగా తెలుసుకోవాల్సినవి. కానీ
నీకు అనిపించింది, నీకు లాభం పొందింది అంటే ఇప్పుడు ఇది మనం నువ్వు అందరికీ తెలియాలి, వాళ్ళు కూడా లాభం పొందాలని నువ్వు చెప్పావు అనుకో, మిగతా వాళ్ళు చాలామంది ఏమంటారంటే ఇదంతా ఏదో బుర్రకథలు హరికథలు చెబుతున్నారు, ఇవన్నీ దొరుకుతాయా నిజంగా అని. నేను ఒక ఉదాహరణ చెబుతాను చూడు. షిరిడి సాయిబాబా దగ్గరికి కరెక్ట్ స్వామి. విరోచనాలు తరుగుతున్నాయని ఒక వ్యక్తి వచ్చాడు. వస్తే ఎంబడే అక్కడ పక్కన ఇంకొక ఆయన వేరుశనగ పప్పులు తింటున్నాడు. దాన్ని తీసుకొని చక్కగా ఇచ్చేసేసి తినుపో అన్నాడు. ఏం చూసి విరేచనాలు ఇంకా ఎక్కువ అవుతాయి తింటే, ఇది తినమంటున్నారు ఏంటంటే అప్పుడు శ్యామ చెప్పారు, తినడు అదేం పర్వాలేదు తినండి మీరని చెప్పితే తిన్నాడు. తింటే తగ్గిపోయిందండి. మామూలుగా అయితే విరేచనాలు ఎక్కువ కావాలి, అవును స్వామి, తగ్గిపోయినని సాయి సచరిత్రలో కూడా చెబుతున్నాం మనం. అదే దేని తగ్గిందంటే మాట వల్ల తగ్గింది. వాన బాగా విపరీతంగా వచ్చినటువంటి దాన్ని అనగానే పోయింది. అది మన సాయి సచరిత్రలో కూడా గమనిస్తున్నటువంటి విషయమే. అది మనం దేవుణ్ణి నమ్మేవాడే. నేను దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. నన్ను అడుగుతున్నావు కదా, నేను నిన్ను అడుగుతున్నాను ఒక ప్రశ్న, దానికి సమాధానం చెప్పు. నీకంటే మిమ్మల్ని అందరినీ కూడా దేవుణ్ణి నమ్మినవాడే, నమ్ముతున్నవాడే, దేవుణ్ణి పూజిస్తున్నవాడే, దేవుని యందు భక్తి కలిగినవాడే, ఆ దేవుని కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా సంసిద్ధంగా ఉన్న స్వచ్ఛమైన ఆ పూజించే దేవునికి పరమభక్తుడే దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు. చెప్పు, దీన్ని వ్యాఖ్యానం చేయి. అంటే వాళ్ళు, నేను చెప్పేది ఏంటో, ఒక క్రిస్టియన్ ఉన్నాడు, ఒక మహమ్మదీయులు ఉన్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు, లేకపోతే విష్ణువుని పూజించే వాళ్ళు ఉన్నారు, శివుణ్ణి పూజించే వాళ్ళు ఉన్నారు, శక్తిని పూజించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పూజించుకోవచ్చు, అంతేగాని ఇతరులను ద్వేషించకూడదు కదా. అవును స్వామి. ఇప్పుడు ప్రమాదం ప్రపంచంలో అంతా కూడా ఏంటంటే, ఎవరి మతాన్ని వాళ్ళు పాటిస్తూ, ఎవరు పూజిస్తున్న దేవుణ్ణి ఆకారాన్ని వాళ్ళు పూజించుకుంటూ ముందుకు సాగిపోతే, వాళ్ళు శక్తివంతమై సమాజానికి బాగుపడితే ప్రమాదం ఏమీ లేదు, ప్రమోదమే. కానీ అవతల వాళ్ళని ద్వేషిస్తున్నాం. ఇదే మంచిది, మీది కాదు, ఇదే అంతటా ఉండాలి, మీది కాదు అని ఘర్షణలు వస్తున్నాయే. జాగ్రత్తగా మీరు చెప్పడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది కూడా ఈ దగ్గరికి. ఈ ఘర్షణ వల్ల ప్రమాదం కానీ భగవంతుడి వల్ల కాదు, మతం వల్ల కాదు. మతం వల్ల పాడవుతున్నది, అంతగా యుద్ధాలు వస్తున్నాయని చాలామంది చెబుతున్నారు. మతాల వల్ల కాదు వస్తుంది, మతంలో మతి చెడిన వ్యక్తుల వల్ల అర్థం చేసుకోకుండా భగవంతుడిని పూజిస్తూనే భగవంతుడిని ఇంకో ఆకారంలో ఉన్న భగవంతుడిని ద్వేషిస్తున్నాం. ఒక ఉదాహరణ, మా మావయ్య గారు చాలా గొప్పవాడు అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, మా మావయ్య గారు చాలా గొప్పవాడని. వాళ్ళు ఆయన వచ్చి కాదు మా నాన్నే చాలా గొప్పవాడు అన్నాడు. వీళ్ళిద్దరి అబ్బాయి వచ్చి కాదు మా తాతే గొప్పవాడు అని చెప్పి అన్నాడు. వాళ్ళ తాత వచ్చి మా మనవడే గొప్పవాడు అన్నాడు. ఇంతకు ఎవరు గొప్ప? అట్లా ఉంది ఇప్పుడు పోట్లాడుకుంటున్నాడు మతం గురించి, దేవుడి గురించి పోట్లాడుకుంటే వాళ్ళ పరిస్థితి. ఆయనే మనవడు, ఆయనే మనవడికి తాత, అతను తాతకి మనవడు, భార్యకి భర్త, తమ్ముడికి అన్న, అన్నకి తమ్ముడు, అన్నీ ఆయనే కదా. రేపొద్దున కలెక్టర్ ఆయనే, కలెక్టర్ గారు ఆయనే. అర్థమైంది కదా నేను చెప్పింది? పీఠాధిపతులమైన మనం, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న మనం విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే మనం మాటని కొన్ని లక్షల మంది వింటున్నారు, లక్షల మంది పరిపరిట అవుతాడు. ఎన్ని పూజలు చేశామో ఒక్క చిన్న పొరపాటు చేస్తే అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. యథార్థమైన సత్యం, భగవంతుడు మానవ రూపంలో వచ్చిన మనిషిలాగా అన్ని కష్టాలు పడ్డాడు. ఎందుకంటే మనిషి ఆకారంలోకి వచ్చినప్పుడు అది ధర్మ ప్రకారంగా ప్రకృతిబద్ధంగా చక్కగా జీవించాలి అని మనకు తెలియపరచడానికి. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను చెప్పినానికి నేనేదో నా ఉదాహరణ చెప్పాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నవాడే, పూజిస్తున్నవాడే దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు, అవునా కాదా? మీరందరూ కూడా చెప్పండి. యథార్థం స్వామి. అందరూ కాదు నేను అంటుంది, అందరూ ద్వేషిస్తున్నారని అంటలా. ఎక్కువ మంది ద్వేషాలను చెబుతున్నారు. ఏంటి మతం పేరుతో యుద్ధమా? 25 సంవత్సరానికి వచ్చి మతం పేరుతో యుద్ధాలు జరుగుతున్నాయంటే నిజంగా కనుక ఆ భగవంతుని యొక్క స్వరూపాలు అన్నీ వస్తే మనల్ని ఆ చెంప ఈ చెంప వాయిస్తాయి. ఇప్పటికి కూడా మీరు ఇంకా నాగరికంగా పెరిగామంటున్నారే, అసలు భగవంతుడి గురించి ఆలోచించకండి, మిమ్మల్ని మీరు ఆలోచించండి. మదర్ ఎర్త్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్. భూమా చాలా పెద్ద ప్రమాదంలో ఉంది.
అంత ప్రమాదంలో ఉండడానికి కారణం మనం. దాని గురించి ఆలోచించండి. పంచభూతాలు కలుషితమైపోయినాయి. పృథ్వీ, సాయిల్, భూమి కలుషితమైంది, వాటర్ కలుషితమైంది, జలం కలుషితమైంది, అగ్ని కలుషితమైంది, వాయువు కలుషితమైంది, ఆకాశాన్ని కూడా కలుషితం చేసి పొల్యూట్ చేసి ఈ ఐదుటి మధ్య ఉన్న సమతుల్యతను దెబ్బతీస్తున్నాం. అందుకే అంతుపట్టినటువంటి న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. అన్నిటికంటే దానికంటే మించి పెద్ద ప్రమాదం పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్. మేధాశక్తి పక్కదారుల పట్టిపోతే అమెరికా కూడా ఆపలేకపోయింది. 9/11 9/11 జరిగిందంటే ఆ 2 టవర్స్ పడిపోయినాయంటే ఎంత మేధాశక్తి ఉపయోగించి ఎన్ని సంవత్సరాలు ప్లాన్ చేసి ఆ విధంగా చేస్తే అంత మేధాశక్తిని సమాజ వినాశనానికి కాకుండా వికాసానికి చేస్తే ఎన్ని మంచి పనులు చేయొచ్చు. అదే కాదు, ఇప్పటికీ మనం బాధపడుతున్నాం వైరస్ తోటి. కరోనా వైరస్ రకరకాల రూపాంతరాలు చెంది దీన్ని కనిపెట్టింది ఎవరు? భగవంతుడా? ప్రకృతి వైపరీత్యమా? కాదు కదా, మనమే కారణం. మనం కనిపెట్టాం, ఒక ల్యాబొరేటరీలో కనిపెడుతున్నాం, లీక్ అయింది. ఆ లీక్ అయింది ఇంత ప్రమాదం చేస్తే నిజంగా కనుక వాళ్ళది ఒక దేశం మీద వదిలిపెడితే ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చింది, బుద్ధి ఇచ్చింది దీనికోసమని కాదు కదా, మనల్ని మనం బాగు చేసుకోవడానికి. కాబట్టి 80 జన్మదినం రోజున నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులందరికీ 2 చేతులెత్తి కూడా నమస్కారం చేసి, సైంటిస్టు కూడా మీ మేధాశక్తిని ప్రపంచ వినాశానికి ఉపయోగించొద్దు. కరోనా వైరస్ లాంటి వైరస్ని కనుక్కోవడానికి ఉపయోగించొద్దు. కాకపోతే ఇంకో వైరస్ కనిపెట్టండి. ఇట్లాంటి కరోనా వైరస్ని కూడా నాశనం చేసే వైరస్ని కనిపెట్టండి. అది ఎక్కడుందో నేను చెప్తానన్నాను. గంగాజలంలో ఉంది. ప్రస్తుతం అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళ, మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 12 అంతటి మాత్రమైనటువంటి ఆ దాంట్లో జలంలో అమెరికన్ యూనివర్సిటీలో వాళ్ళు, ప్రొఫెసర్స్ వాళ్ళు వాటర్ తీసుకెళ్ళి రీసెర్చ్ చేశారు. 5 చోట్ల వాటర్ తీసుకెళ్ళి దాంట్లో వాళ్ళు కనిపెట్టింది ఏంటి అంటే అసలు ఎంతకాలం ఉన్న దాంట్లో నుంచి ఏమీ వైరస్లు రావటం లేదు, బ్యాక్టీరియా రావటంలా. ఇంకా ఏం కనిపెట్టారంటే వైరస్లను కూడా నాశనం చేసే వైరస్ ఉందిట, దాంట్లో శక్తి ఉందిట. అది మరి ప్రకృతి. ఏం చేయక్కర్లే, మనం ప్రకృతిని మనం పాడు చేయకుండా ప్రకృతిబద్ధంగా జీవితం సాగిస్తూ ప్రకృతిబద్ధంగా మనుషులంతా కనుక నడుస్తూ ఉంటే, ధర్మబద్ధంగా నడిస్తే అంత ఆరోగ్యకరమే ఉంటుంది, అంతా ఆనందదాయకంగానే ఉంటుంది. ప్రపంచమే ప్రశాంతి నిలయం అవుతుందని యథార్థమైన సత్యాన్ని నేను పుస్తకాల్లో నుంచో లేక ఇంకొక రాజకీయంగానో ఒక రాజకీయ పార్టీలకు ఇచ్చేది అట్లా కాదు, యథార్థమైన సత్యం చెబుతున్నాను. మనమే మనల్ని పాడు చేసుకుంటున్నాం. ఇప్పటికైనా ఈ రథసప్తమి మహత్తరమైన పర్వదినం రోజు నుంచి అభిషేక లగ్నంలో ఈ సమయం నుంచి అయినా సరే మనమంతా మన మేధాశక్తిని, మన బుద్ధిని చక్కగా ప్రపంచ కళ్యాణాని కోసం, విశ్వ కళ్యాణాని కోసం ఉపయోగిస్తూ చక్కగా నడుద్దాం. పాడు చేయడానికి ఉపయోగించొద్దు. అవునా కాదా, నిజమా కాదా మీరే చెప్పుకోండి. మీరంతా మేధావులు కదా. ఇంకేంటి? విశ్వమందిరం నేను వే బ్యాక్ ఒక 90స్లో చూశాను స్వామి. అక్కడ మెయిన్ హాల్లో విశ్వభక్తుడు, విశ్వమేధావి అని వాళ్ళతో పాటుగా విశ్వనాస్తికుడు అని కూడా పెట్టారు. చాలా మంచి ప్రశ్న అది విశ్వ సమైక్యాస్తూపం విశ్వమందిరం లోపల కింద హాలు చుట్టూ పెడుతూ ఏంటిది మీ పేరుని స్వామి యొక్క పేరు వచ్చేట్టు పెట్టుకున్నారా, పెట్టారా ఏంటి అని కూడా వాళ్ళు అడుగుకున్నాను, అడగాను. నేను చెప్పే సమాధానం కూడా చెప్పాను. ఇప్పుడు నీకు కూడా అందరికి, మీ అందరికి కూడా తెలియటానికని. విశ్వభక్తుడు, భక్తుడు ఎలా కావాలని నేను కోరుకుంటున్నానంటే విశ్వభక్తుడు కావాలని కోరుకుంటున్నాను. యూనివర్సల్ డివోటీ కావాలని. అర్థమైందా? రెండోది, మిగతాది ఏదైనా చెప్పినప్పుడు కూడా విశ్వసేవకుడు. సేవకుడు అంటే ఏదో ఒక వర్గానికో ఒక కులానికో తప్పు కాదు, అది చేసుకోవచ్చు. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించాలి, ఎవరి భార్యను వాళ్ళు ప్రేమించాలి, ఎవరి తల్లిని వాళ్ళు ప్రేమించాలి, పూజించాలి,
ఎవరి దేశాన్ని ఏ దేశంలో పుట్టామో ఆ దేశాన్ని ప్రేమించాలి, ఆ దేశ పతాకానికి నమస్కారం చేయాలి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి. నేను కూడా ఏ దేశంలో ఉంటే ఆ దేశం మనకి జన్మభూమి, కర్మభూమి. జన్మభూమి అంటే ఎక్కడైతే పుట్టామో అది, కర్మభూమి అంటే ఎక్కడికి పోయి మనం పని చేస్తున్నామో, ఎక్కడైతే లాభం పొందుతున్నామో అది. ఉదాహరణకి ఇండియాలో పుట్టి ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికాలో పనిచేస్తే అక్కడ ఉంటే ఇది మనకు భారతదేశం జన్మభూమి అయింది, అది కర్మభూమి అయింది. వద్దని చెప్పడంలో నేను ద్వేషం వద్దంటున్నాను. ఇంకోటి చెప్పాలంటే చక్కగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు క్షేమంగా ఉండాలి, అన్ని మతాలు క్షేమంగా ఉండాలి, అన్ని దేశాలు వాటి స్వయం సమృద్ధి అయి ఉండాలి, అన్నీ కలిసి ఉండాలి. అంతేగాని అన్నీ కలిసి అమెరికానో, అన్నీ కలిసి చైనానో, అన్నీ కలిసి రష్యానో కావటం కాదు కావాల్సింది. అన్ని దేశాలు ఆ దేశాలుగానే స్వయం సమృద్ధి కావాలి, చక్కగా సమృద్ధి కావాలి, శక్తివంతం, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి, కోఆర్డినేషన్ ఉండాలి, అన్నీ కలవాలి. భారతదేశ సనాతనం యొక్క లక్ష్యం అన్ని దేశాలని కలుపుకోవటం కాదు, సమైక్యత, కలుపుకోవటం కాదు, అన్ని దేశాలని కలిపి అందరికీ ప్రపంచం మొత్తానికి శాంతిని, విశ్వశాంతిని అందజేయటం, విశ్వ కళ్యాణాన్ని కలిగించడం కానీ నాశనం చేయటం కాదు. ఉదాహరణ చెప్తాను. అట్లా అనుకున్నటువంటి ద గ్రేట్ బ్రిటన్ ఈనాడేమైంది? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మాదని ప్రపంచం మొత్తానికి కూడా బ్రిటిష్ పతాకం ఎగరగొట్టాలనుకునేది ఇప్పుడు ఏమైంది? భారతదేశం యొక్క సహాయం పొందేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే ఇతరమైనటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచం మొత్తం గ్రీకు నాగరికత వ్యాపింపజేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి భారతదేశం వచ్చి, నీకు తెలుసు చెప్పక్కర్లే కథంతా, యుద్ధం చేసి ఓడిపోయినాడు. గెలిచాడని వాళ్ళు చెబుతారు, చరిత్ర ఓడిపోయి సైన్యం వికవికలై పోతూ బాబిలోనియా అనే చోట మరణించబోయే ముందు ఒక కోరుకుంటాడు. ఒక శవపేటిక పెట్టి, శవపేటికి 2 రంధ్రాలు పెట్టి, 2 చేతులు విధంగా పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్తుండండి అని. ఇదేం ప్రభువు ఇట్లా అడిగారు ప్రశ్న అంటే, ఏమీ లేదు, ప్రపంచమంతా గ్రీకు నాగరికత వ్యాపింపజేయాలి, కబలించాలి అనుకున్నటువంటి ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ పోతూ మొత్తం తనతో తీసుకెళ్ళాడేమో అని వీళ్ళంతా నన్ను అనుమానిస్తారు. ఏమీ లేదు, ఉత్త చేతులతో వెళ్తున్నాడు అని చెప్పి అందరికీ చెప్పండి. ఇది అగ్రదేశాల యొక్క నాయకులు చెంపబెట్టు కావాలి. అంత ఆక్రమించడం కాదు కావాల్సింది, మన యొక్క ఆచరణలోకి రావడం కాదు కావాల్సింది. అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి. అది సనాధర్మం యొక్క సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, వసుధైక కుటుంబకం, వసుధ ఏక కుటుంబకం. ద పీపుల్ who are living on the earth, in the world, belong to only one family. సగర్వంగా చెప్పగలిగిన సనాధర్మం కంటే మించిన నాగరికమైన ధర్మం ఎక్కడా లేదు. ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఏ వ్యక్తిని, నాస్తికుడిని కూడా ప్రేమించదు. విశ్వనాస్తికుడు అంటే చెప్పాను నేను, వాళ్ళు నాస్తికులు ఒక అతను మాట్లాడుతూ కూడా, వీరంతా కూడా స్వామీజీని అవతారం ఇది అంటున్నారు కానీ నాస్తికుడు, పరమనాస్తికుడు విశ్వంజీ అన్నాడు. అంటే ఆకారాన్ని ఆయన ప్రేమించాడు, ఆకారం లోపల ఉన్న శక్తిని ప్రేమిస్తున్నాడంటే మా మార్గంలో ఆయన కూడా పోతున్నట్టే. కాబట్టి అల్లాని ప్రేమించేవాళ్ళు ఆయన చక్కగా అల్లాహ్ అక్బర్ అంటాడు, అల్లా మాలిక్ అంటారు. మంచి ఎవరైనా మసీదుకి వెళ్తున్నానంటే కూడా డబ్బులు ఇచ్చి అక్కడ ఇవ్వమని చెప్తాడు. మక్కా మదీనా వెళ్తున్నామంటే శాల్వాను ఇతరమైనవి ఇచ్చి కూడా పంపించి అక్కడ చేస్తాడు. ఎవరైనా జెరూసలేం వెళ్తున్నామంటే కూడా అక్కడ జెరూసలేం దగ్గర నుంచి అక్కడి నుంచి నాకు జలం కూడా వచ్చేది ఇదివరకు మొన్నటి దాకా. అంత ప్రేమించాలి. ఇప్పటికీ అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద క్రిస్టియన్ మతాధిపతులు కూడా నన్ను ప్రేమిస్తారు. ఎందుకని? ప్రేమ 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 ప్రేమ. అదే చెప్పినటువంటిది శ్రీనివాసుడు చెప్పింది, నువ్వు చెబుతున్నది అదే. నీలో అత్యద్భుతమైనటువంటి ఆ గాత్ర సామర్థ్యం ఉంది, వెంకటేశ్వరుడు అనేది భక్తి ఉంది. భక్తి ఉన్న వాళ్ళు, ధర్మభర్తలైన వాళ్ళు ఎవ్వరికీ భయపడవలసిన పని లేదు, ఎవ్వరికి లొంగవలసిన పని లేదు. ఏ పరిస్థితులకి, ఏ అధికారులకు కూడా వాళ్ళే రావాలి మన దగ్గరికి. ఆ స్థితిలో ఉండేటువంటిది అన్నమాచార్యుల వారే. మీకు నువ్వు ప్రేమించే అన్నమాచార్యుల వారు ఎవరికి లొంగల, రాజులకు లొంగల, చక్రవర్తికి లొంగల, ఒక్క వెంకటేశ్వరునికే నేను అన్నాడు. అవునో కాదా? ప్రపంచం బాగుండాలంటే మనిషి బాగుండాలి. ఇప్పుడు ఎక్కువ మీకు నమ్మిన రాజకీయాలకు అతీతం, నేను రాజకీయాలు మాట్లాడు కానీ రాజకీయాలే పాడు చేస్తున్నాయి, అది మాత్రం నిజం. కాబట్టి పాడు చేయటం కంటే రాజకీయం మేలు చేయాలి. ఎన్నో చోట్ల, ప్రతి చోట చెబుతున్నాను ఇది, ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయానికి వెళ్ళాలి.
రాజకీయం అంటే విశ్వయోగి విశ్వంజీకి ఎక్కువ ఇష్టం. ఏంటి ఆ రాజకీయం? అదేంటి స్వామి అలా అంటున్నారు అన్నాడు. నిజమే, నేను చెప్తాను విను. ఎంతో రక్తపాతం జరగాల్సిన తోట, మొన్న కూడా చెప్పాను ఇక్కడ, ఎంతమందో ప్రాణాలు వదిలిపెట్టవలసిన తోట, రక్తం ఏరులై పారవలసిన తోట, ఒక్క రక్తబొట్టు కారకుండా, ఒక్క మనిషి చనిపోకుండా శాంతియుతంగా ప్రశాంతంగా సమస్యని పరిష్కారం చేయటం రాజకీయం. అలాంటి రాజకీయం నాకు ఇష్టం. అదే నిజంగా రాజకీయం అంటే. అంతేగాని ప్రశాంతంగా ఉన్నటువంటి ఇండియాని ప్రపంచాన్ని అశాంతిమయం చేసి ఒకళ్ళొకళ్ళు కొట్టుకుండేట్టు యుద్ధాలు చేస్తున్నట్టు చేసి అమాయకమైన ప్రజల్ని కొన్ని లక్షల మంది చచ్చేట్టు చేస్తే అరాజకీయం కానీ రాజకీయం కాదు. రాజు అనేవాడు ఉంటే ప్రశాంతంగా ఉండాలి. శాంతి భద్రత ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే శాంతి భద్రత, ఈ రెండు ఇవ్వటం. మరి ప్రభుత్వాలు ఎంతవరకు ఇస్తున్నామో ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది. దానికి కారణాలు వాళ్ళని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు, ఎన్నో ఉన్నాయి. అప్పుడు రాజకీయం మంచిదే. పివి నరసింహారావు చేసిన కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న భారతదేశానికి అత్యద్భుతమైనటువంటి ఖ్యాతి వస్తుంది. విశ్వగురు స్థానానికి వెళ్తుందంటే ఎవరు నమ్మల. ఇప్పుడు అది నిజమైంది. మీరు చెప్తున్నారు, ఇప్పుడు నిజమైంది. నేను 40 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఆ టైం కూడా చెప్పాను. 2014 తర్వాత నుంచి 2020-25 వచ్చేటప్పటికి చక్కగా అవుతుంది. ఆర్థికంగా పటిష్టమైన దేశం అవుతుంది. ఇండియా ఈజ్ నాట్ ద పూర్ కంట్రీ, ఇండియా ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెబితే ఎవరు నమ్మల. నిజం. ఇప్పటికీ కనుక ఆడవాళ్ళ మెళ్ళల్లో ఆడవాళ్ళ యొక్క ఆస్తిగా ఉన్నటువంటిది దేవాలయాలు ఇతరమైతున్నది. భూమి లోపల నదుల కింద ఉన్నటువంటి సంపదను కనుక లెక్క కడితే ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి అన్నిటికీ 20 సంవత్సరాల వరకు పోషించగల శక్తి భారతదేశానికి ఉంది. ఇవి చెప్పేవానికి ఎక్కడెక్కడే ఉందనుకో. ఇప్పుడు పదవుల కోసమే ఎమ్మెల్యేలు ఎంపీలు పదవుల కోసం పోటాడుకుంటున్నాం. అప్పుడు దానికోసం కూడా పోటాడుకుంటారు. అందుకని కొన్ని తెలియకుండా ఉండి, ఇందాక చెప్పానే, కొన్ని రహస్యాలు తెలియకూడదు, రహస్యంగానే తిరగాలి. మీకు చాలా ఆనందంగా ఉందమ్మా ఇవాళ రావటం అనేది. ఇవాళ ప్రత్యేకంగా మీరు ఎప్పుడు మాట్లాడేదానికి ఇప్పుడు మాట్లాడుతున్న దానికి తేడా ఉంది. నువ్వు అడుగుతున్నవి కూడా చక్కగా అడుగు. మీరు యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైం, ఎంత టైం అయినా పర్వాలేదు. మంచినీళ్ళు కూడా నేను తీసుకోను. తీసుకోండి స్వామి. అక్కర్లా, నాకేం అక్కర్లా. చెప్పు. విశ్వ నాస్తికుడు అని అంటే ఒక ఆకారాన్ని కాకుండా ఆకారంలో ఉన్న శక్తిని నమ్మేవాడిని మీరు నాస్తికుడు అంటున్నారు. దైవం రూపంలో ఉండదు, శక్తి రూపంలో ఉంటుంది అని విశ్వసించేవాడు నాస్తికుడు. ఆ విశ్వనాస్తికుడిని మీరు ప్రేమిస్తారు. అది నిజమే కదా. మరి నాస్తికుడు ఇంకా అదే అంతా కూడా కాదు. ఈశ్వర సర్వభూతానమ్మని కదా అంది. ప్రతి ఒక్క దాంట్లో భగవంతుడు ఉన్నాడు కదా. భగవంతుడు ఉన్నప్పుడు నాస్తికుడు అని చెప్తున్న వాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా. నా గురువే ఉన్నాడు కదా, నా దైవమే ఉన్నాడు కదా. మరి ఎట్లా ద్వేషిస్తాం? వాళ్ళని కూడా ప్రేమిస్తాం. వాళ్ళని కూడా కలుపుకోవాలి, వాళ్ళని కూడా కలపాలి. అన్నిటికంటే ఇంకోటి చెప్తాను. విశ్వరూప సందర్శనం అంటే అదేంటో ఒకసారి చెప్తాను విను. మీ అందరూ కూడా వినండి, మీకు కూడా తెలియాలి. మనం భూమి మీద ఉన్నాం. భూమి నుంచి పైకి వెళ్దాం. భూమి ఒక రబ్బర్లా బంతిలాగా కనిపిస్తుంది గోళంగా. ఇంకా పైకి వెళ్దాం. ఒక గోళం, ఆ గోళం చుట్టూ ఎన్నో గోళాలు తిరుగుతూ కనిపిస్తాయి. సూర్యుడి కుటుంబం. ఇంకా పైకి వెళ్తే అనంతమైనటువంటి విశ్వం కనిపిస్తుంది. ఎన్నో నక్షత్ర కూటాలు ఉన్నాయి, ఎన్నో నెబ్యూలు, అద్భుతమైనటువంటి ఇదంతా ఉంది. ఇంకా 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 పైపోతే విశాలం ఇంకా పోతున్నది. మనం పోయే కొద్దీ విశ్వం పోతున్నది. కానీ విశ్వాన్ని ఇంతవరకు ఎవరు ఇది హద్దని చెప్పలా. ఈ అనంతమైన విశ్వం ఒకానొకప్పుడు, ఇందాక చెప్పానే, ఒకానొకప్పుడు ఏంటి, ఒక బిందువు. ఈ విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా ఎన్ని పదార్థాలు ముఖ్యంగా ఉంటాయంటే ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థము. ఘన, ద్రవ, వాయు ముఖ్యంగా. ఈ మూడింటిని విభజించుకుంటూ పోదాం. చివరికి ఏమొస్తుంది? యాటమ్. చివరిది పరమాణువు. ఒకప్పుడు సైంటిస్ట్ ఏం చెప్పారు? పరమాణువు ఇండివిజిబుల్, యాటమ్ ఈజ్ ఇండివిజిబుల్, విభజించడానికి వీల్లేదు అని చెప్పారు. కానీ తర్వాత ఏం చేస్తారు? వాళ్ళే దాన్ని విభజించి లోపలికి చూసేసి అణు నిర్మాణం ఎట్లా ఉందో, పరమాణు నిర్మాణం ఎట్లా ఉందో చెప్పి మధ్యలో న్యూక్లియస్ ఉంది, చుట్టూ కూడా ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ తిరుగుతున్నాయి. ఇది చెప్పి ఇంకా ఏం చెప్పారంటే ఈ న్యూక్లియస్ని సూర్యుడితో పోల్చి, చుట్టూ తిరుగుతున్న వాటిని గ్రహాలతో పోల్చి సోలార్ సిస్టమ్ యొక్క సూక్ష్మ రూపం దీంట్లో ఉంది, సూర్య కుటుంబం యొక్క సూక్ష్మ రూపం పరమాణువులో ఉందని చెప్పారు.
ఇప్పుడు ప్రస్తుతం ప్రతి స్కూల్లో మ్యాథ్స్ గారు కూడా, సైన్స్ మ్యాథ్స్ గారు పిల్లలకి చెబుతున్నాడు పరమాణు నిర్మాణం అని. అంటే ద మైన్యూటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది యాటమ్. నేనేం చెప్తున్నానంటే ఈ యాటంలో ఉన్నది సోలార్ సిస్టమ్ యొక్క మైన్యూటెస్ట్ ఫారమే కాదు, ఈ అనంత విశ్వం యొక్క మైన్యూటెస్ట్ ఫారమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద యాటమ్. ఇన్ ద యాటమ్ ద మైన్యూటెస్ట్ ఫారమ్ ఆఫ్ ద ఇన్ఫినిట్ యూనివర్స్ ఈజ్ ఎగ్జిస్టింగ్. అదే అనోరణీయాన్ మహతో మహీయాన్. ఒక్కసారి ఈ అనంతమైన విశ్వం చూసి విశ్వంలో ప్రతి పరమాణువు తీసుకుంటే మళ్ళీ ఏముంది పరమాణువులో? అనంతమైన విశ్వమే సూక్ష్మ రూపంలో ఉంది. విశ్వం 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 ఈజ్ ఎవ్రీవేర్ ఎనీవేర్. అది విశ్వరూప సందర్శనం అంటే. అది మరి ఇందాక చెప్పి నాస్తికుడిని ఎలా ద్వేషిస్తాం? నన్ను తిడుతున్నవాడే ఉన్నాడు, నీకు చెప్పక్కర్లా. ఇవన్నీ కూడా ఈ శరీరం అనుభవించిందే. శరీరం అంటున్నాను నేను, మనస్సు కాదు, నేను కాదు. నేననేటువంటి లోపల ఉన్నటువంటి ఆ శక్తి వేరు. మరి ద్వేషించే వాళ్ళని ద్వేషించాలా, దూషించే వాళ్ళని దూషించాలా, అపార్థం చేసుకునే వాళ్ళని నేను దూరం చేయాలా? దూరంగా భౌతికంగా ఉన్న వాళ్ళు మేలే పొంది అభివృద్ధిలోకి వచ్చి ఈనాడు వాళ్ళ పిల్లలు, వాళ్ళ ముని మనవాళ్ళు అంతా కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి విదేశాల్లో రాటు తేలి నమస్కారాలు పటాలు పెట్టుకొని ఇప్పుడు పూజ చేసుకుంటున్నారు. మరి మరి వాళ్ళు అసలు నమ్మలేదు, వీళ్ళు ఎంత నమ్ముతున్నారు. వాళ్ళు కూడా నమ్ముతున్నారు లోపల, పైకి మాత్రం. కాబట్టి అందరు నీవెట్లయితే ఉన్నావో, నిన్ను ద్వేషించినా నువ్వు ఎవరిని ద్వేషించాలా, నిన్ను పక్కకు నెట్టాలని ప్రయత్నం చేసినా నువ్వు ప్రయత్నం చేయాల, నిన్ను తొక్కాలని ప్రయత్నం చేసినా నువ్వు ఎవరిని తొక్కలా, పూలతోటి పూజించేవే. కానీ అందరినీ ఆహ్వానించావు, అందరినీ ప్రేమించావు, అందరినీ సేవించావు, అందరిలో శ్రీనివాసుని చూసుకున్నావు, చక్కగా ముందుకు సాగిపోతున్నావు. విజయోస్తు దిగ్వియోస్తు, నీకు విజయం 100కి 100 పాళ్ళు విజయమే. మనకి భారతదేశం శక్తివంతమైన, అత్యద్భుతమైన శక్తివంతమైన దేశంగా, ప్రపంచానికే శాంతినిచ్చే దేశంగా విశ్వగురు స్థానానికి వెళ్ళి నిలుస్తుందని చెబితే ఎవరు నమ్మలేదు. ఈనాడు అది నిజమవుతున్నది. రష్యా, చైనా కూడా, రష్యా, చైనా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా పెద్ద పెద్ద దేశాలు కూడా భారతదేశంలోకి వచ్చి భారతదేశ ప్రధానమంత్రి చెప్పేటువంటి విధంగా నడిచి ఇక్కడ సమాలోచన చేసే రోజు వస్తుందంటే ఎవరు నమ్మలా. ఇప్పుడు అది జరుగుతున్నది, జరగబోతున్నది. స్వామి, మీరు ఇందాక చెప్పిన సందేశంలో సారాంశము అన్నమయ్య పాటలో కూడా ఉంది. ఒక పాట వినిపించి చెప్పు నాకు, నీ లోపల. పరమాత్మ పాడు. పరమాణు రూప అని అంటాడు స్వామి అన్నమయ్య వెంకటేశ్వర స్వామి. పరమాత్మ పరమాణు రూప. మీరు అణులో ఏది ఉందో మహత్తులో కూడా అదే ఉంది. దార్థమైన సత్యం, దట్ ఇస్ ద రియల్ ట్రూత్. ఇదేమి మతం కాదు, ఇదేమి మన వాళ్ళు సనాతనమైన ఆర్యనులు వాళ్ళు మతాన్ని చెప్పలా, రెట్ట మతాన్ని అసలు చెప్పలా, ఏం చెప్పాలి, సత్యం చెప్పారు, ట్రూత్ చెప్పారు. మనం ఏం చేసామంటే మతం అనేటువంటి ముసుగేసి అట్టి పెడితే, జాగ్రత్తగా మీరంతా కూడా జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ఉన్న మేధావులు మనల్ని, మన సనాతనాన్ని అపార్థం చేసుకోవడానికి కారణం మనం దాన్ని దాచి పెట్టడం. చక్కగా ముసుగు తీసి వాళ్ళకి గనక చూపించినట్లయితే, వావ్, ఇంత ప్రపంచానికి మేలు చేసేటువంటి జ్ఞానం ఇక్కడుందే, ఇంతకాలం మనం దీన్ని తీసుకొని ఉపయోగించలేదే అని ప్రతి ఒక్కళ్ళు తీసుకొని ఉపయోగించుకొని శక్తివంతమవుతారు. భారతదేశానికి, తన ధర్మానికి జేజేలు పలుకుతారు. ఏ మతమైనా కావచ్చు. అక్కడ ఉంది ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు అడిగారు, కొన్ని దేశాలకు వెళ్తే మనం పుస్తకాలు కానీ ఇక్కడ కానీ వెళ్తే సనాతనం చించేస్తున్నారు, తీసి అవతల పారేస్తున్నారంటే ఆగండి, ఆ దేశాల్లోనే దేవాలయమే ఏర్పడుతుందని చెప్పాను. నమ్మలా ఇప్పుడు యథార్థమైంది. మతం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మతాన్ని పాటించారు. నేను ఇంకా చెప్పాలంటే, స్పష్టంగా చెప్పాలంటే, డే టు డే లైఫ్లో ప్రతి దినం మనం చేసే మన యొక్క దినచర్యలో మతాన్ని పాటించడం లేదు, కులాన్ని పాటించడం లేదు. ఉదాహరణ ఏమవుతావు, నువ్వు శారీ కొనుక్కోవడానికి, నందుకి బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళావు, బట్టల షాప్కి వెళ్తున్నావు. ఇది మన హిందూదేనా, ఇది అన్నమాచార్య భక్తుడిదేనా అని ఆలోచిస్తున్నావా? లేకపోతే ఒక క్రిస్టియన్ అయినా, ఒక ముస్లిం అయినా, ఎవరైనా వెళ్ళి కొనుక్కొని మంచివైతే తీసుకుంటున్నావు, మంచిదైతే. ఇది కట్టించాలంటే ఎవరు అన్నమాచార్యుని భక్తుడే పట్టేదా అంటే అనుకుంటున్నావా? కాదు కదా. ఎవరికి బాగా కడతాడో, ఒక విలియమ్స్ కావచ్చు, రఫీ కావచ్చు, జాన్ కావచ్చు, చౌదరి గారు కావచ్చు, రెడ్డి గారు కావచ్చు, ఆచార్య గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. పూజలన్నీ ఆచార్య గారు చేయిస్తున్నాం. ఎవరెవరు ఎఫిషియెంట్ ఉంటే వాళ్ళకి ఎఫిషియన్సీ చూస్తున్నాం.
మన అబ్బాయికి అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా చేయడానికి ఎవరు మంచి డాక్టర్ అని చూస్తున్నాం కానీ మన చుట్టం దగ్గర తీసుకెళ్ళాం ఎఫిషియెంట్ కాకపోతే. ఇది కూడా అంతే. డే టు డే లైఫ్లో నేను చెప్పే సత్యమో కాదో మీరు చూసుకోండి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే మంచి కాంట్రాక్టర్ ఎవరు, బాగా మంచి మేస్త్రి ఎవరు, మంచి ఎలక్ట్రీషియన్ ఎవరు అని చూసుకొని చేస్తున్నాం కానీ మన చుట్టాలకి ఇవ్వటం లేదుగా. పాడు చేస్తాడు వాడు. 22 సంవత్సరాలు అయిపోతుంది. నిత్య జీవితంలో మనం కులాన్ని మతాన్ని పాటించడం లేదు. పాటించేటైతే ఎందుకని అమెరికా వెళ్ళి అమెరికాలో ఉంటున్నారు? ఇంకో దేశానికి ఎందుకు వెళ్తున్నాం? అమెరికాలో ఏం మతం మారమని వాళ్ళు చెప్పడం లేదే. అక్కడే అడిగాను నేను. నన్ను ఒకళ్ళు అడిగారు అక్కడ మెకానిక్స్ బర్గ్ అని పెన్సిల్వేనియా స్టేట్లో. వాళ్ళంతా ఆఫీసర్స్ అంతా కూడా ఆఫీసర్స్ క్లబ్, అక్కడ కంట్రీ క్లబ్ అంటారు. దాంట్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని నాకు సన్మానం చేసి ఒక జడ్జి గారు అడిగాడు. ఇది చాలాసార్లు చెప్పాను చాలా చోట్ల. స్వామి, ఆర్ యూ ట్రావెలింగ్ హియర్ టు చేంజ్ అవర్ ఓన్ రిలిజియన్ అన్నాడు. నేను నవ్వి ఊరుకున్నాను. నేనంటే చాలా ప్రేమ. ఆయన సారీ స్వామి, నేను అందరికీ తెలియటానికని అడిగాను, అంతేగాని ఇది కాదు, నాకు తెలుసు, నువ్వు సారీ చెప్పొద్దు. ఏ జడ్జ్ ఎట్ ఎనీ టైమ్ షుడ్ నాట్ సే సారీ టు ఎనీబడి అన్నాను. ఎవరికి తలకాయించకూడదని. నేను ఒక ప్రశ్న వేస్తాను నీకు, నువ్వు అడిగిన ప్రశ్న తర్వాత చదువుతాం. అసలు ఎవరైనా ఎక్కడికైనా ఒక మతాన్ని పాటిస్తున్న వాళ్ళని నీ మతం కాదు నా మతంలో రా అని అడిగితే అది కరెక్టేనా అని అడిగాను. కాదన్నారు. అది చేస్తే భగవంతుని విషయంలో చాలా పాపం చేస్తున్నట్టు. ఉదాహరణకి నేను బుద్ధుని ప్రేమిస్తాను. బుద్ధుని బుద్ధ మతం తీసుకోలేదు కదా. కరెక్ట్. నేను కృష్ణుని ప్రేమిస్తాను. క్రిస్టియన్ మతం పుచ్చుకోలేదు కదా. నేను అల్లాను ప్రేమిస్తాను. ముస్లింగా మారలేదు కదా. అన్నిటికంటే మించి నేను నాస్తికుని ప్రేమిస్తాను. నేను నాస్తికుడిని కాలేదు కదా. కాబట్టి ఒక నాస్తికుడు కావాలంటే నాస్తిక మతం పుచ్చుకోక్కర్లా. కరెక్ట్ స్వామి. అట్లాగే ఎవరైనా సరే ఏదైనా సరే పాటించబోతున్నారు. మీకు దివ్యమైన ఆశీస్సులు. విశ్వమందిరం కొన్ని సంకల్పాలతో ప్రారంభించారు కదా స్వామి. విశ్వ మానవీయతను, విశ్వ ప్రేమను, విశ్వ సౌభాగ్యాన్ని చాటాలి, అందరూ ఒకటిగా మసలుకోవాలి అని మీరు విశ్వమందిరాన్ని స్థాపించారు. ఆ మందిర విశ్వస్తూపాన్ని స్థాపించారు. ఆ విశ్వస్తూప ప్రారంభోత్సవానికి నేను పాల్గొనే మహాదృష్టాన్ని కూడా మీరు కలిగించారు. అయితే ఆ లక్ష్యాలు పరిపూర్ణంగా నెరవేరుతున్నాయా, ఇంకా నెరవేరవలసి ఉందంటారా? ఇది చాలామంది నీలో కాదు, చాలామందిలో కూడా ఉన్నటువంటి సందేహం, అనుమానం అనను కానీ వాళ్ళ యొక్క యథార్థ సత్యం తెలుసుకోవాలి, ఎంతవరకు సక్సెస్ అయినాం అన్నది తెలుసుకోవాలి అని చెప్పేసి మనసులో వాళ్ళకి ఏంటంటే మనం ఇది చేస్తున్నప్పుడు కూడా సమాజం మొత్తం దాన్ని గ్రహించి అనుసరించడం లేదనే బాధ నాకు వ్యక్తమవుతుంది. ఎందుకంటే సమాజంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధానికి, దేశానికి మధ్య యుద్ధాలు ప్రేరేపించుకుంటూ, మతానికి మధ్య ద్వేషాలు ప్రేరేపించుకుంటూ మీరు కలగజేసుకున్నారు. కాబట్టి నా బోటి వాళ్ళు ఎంతోమంది ప్రభావితులై ప్రశాంతంగా ఉండడానికి దోహదం చేశారు స్వామి. కాదన్ను దాన్ని. మీ ప్రయత్నం వృధా కాలేదు, మీ ప్రయత్నం సఫలమైంది. కాకపోతే లోకంలో ఇంత అవినీతి, ఇంత హింస చూస్తుంటే ఒక రకమైన నిరుత్సాహం కలుగుతుంది స్వామి. లేదు, ఇదే ప్రశ్నకి సమాధానం, ప్రశ్న అని కాదు, నేనే చెప్పాను అమెరికాలో కూడా తిరుగుతూ. ఏ ఉద్దేశంతో అయితే, దేనితోటైతే నేను ఈ 2001 నుంచి, ముఖ్యంగా 2001 నుంచి 2000 కిందటి సంవత్సరం 2024 వరకు ఎన్ని సంవత్సరాలు తిరిగానో చేశానో, చేశానో దానిలో 100కి 100 పాళ్ళు ఇంకా ఎక్కువే సక్సెస్ అయిన విజయాన్ని సాధించానని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇతర మతములు నువ్వు అడిగే అన్ని మతాల వాళ్ళు కలుస్తున్నారంటే యాక్చువల్గా చేసి చూపించాను. మెంఫిస్ నగరంలో, ఇతరమైన చోట్ల అందరూ మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా కలిసి
యూనిక్ మార్చ్ ఫర్ యూనివర్సల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్ అని చెప్పేసి యునైటెడ్ మార్చ్ ఫర్ యూనివర్సల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్ అని అంతా కలిసి చేసి పంచభూతాలని చక్కగా పాడు చేయకుండా బాగు చేయాలని ఏదైతే నేను చెప్తున్నానో దాన్ని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకొని దాన్ని చేసుకుంటూ మొన్నటితోటి వాయువు మొత్తం ఖగోళం కూడా దాని గురించి కూడా చేసి మొన్న వెళ్ళినప్పుడు అది కూడా చేసి 5 పంచభూతాలు అందరూ వచ్చారు, ప్రతి ఒక్కళ్ళు. ఆఖరికి చిన్న ట్రైబల్స్, అమెరికన్ ట్రైబల్స్ వాళ్ళు కూడా వచ్చి పాల్గొని అవన్నీ మరి నేను టోటల్ మన వెబ్సైట్లో కానీ దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అది వరకు పెట్టేవాళ్ళు కాదు, ఇప్పుడు పెట్టి ఇస్తున్నాను, చూడమని తెలియాలి, చక్కగా ఉంది. అలాగే ఆ యొక్క స్తూపము యొక్క ఏదైతే ఉందో దాన్ని అందరికీ ఇంకా ఎక్కువగా తెలియజేసి నా యొక్క లక్ష్యం, విజన్ ఏంటి అదే. అందుకే 80th బర్త్డే అప్పుడు ఇతరమైనవి ఎవరి గిఫ్ట్స్ ఇవ్వాలా, ఆ మోడల్ తయారు చేయించి అమ్మ ప్రత్యేకంగా తయారు చేసి చాలా చక్కగా ఉన్నట్టుగా ఉండాలని చెప్పి చేయించి అదే అందరికీ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయినాయి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవెక్, అరైజ్ అండ్ యునైట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద మదర్ ఎర్త్. ఇదే నేను ఇప్పుడు ఇస్తున్న నినాదం. అవెక్, అరైజ్ అండ్ యునైట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద మదర్ ఎర్త్. ఈ నినాదంతో మొత్తం తిరుగుతున్నది. ఇంకోటి కూడా వచ్చే సంవత్సరానికి రేపు మార్చి 25 నుంచి 2025 నుంచి మళ్ళీ వచ్చేటువంటి మార్చి 5 వరకు, మార్చి 5 నుంచి మార్చి 5 వరకు ఈ సంవత్సరాన్ని ఇది మన భూమాత సంరక్షణ సంవత్సరంగా డిక్లేర్ చేయబోతున్నాను. డిక్లేర్ చేసి ఈ మొత్తం కూడా ఏదైతే అందరూ కూడా చెప్తున్నట్టుగా కాలాంతం అయిపోతుంది, యుగాంతం అయిపోతుంది, అంతా కూడా పాడైపోతుంది, నాశనం అయిపోతుందని చెబుతున్నారు. ఏమీ నాశనం కాదు, నాశనం అవుతుంది కొంత మనం చేసుకున్న దాన్ని బట్టి. ప్రకృతిని మనం కనుక పాడు చేస్తే ప్రకృతి వికటిస్తుంది, ప్రకృతి వికటిస్తే మనకు నాశనం జరుగుతుంది కొంత. దానివల్ల ఏమిది కాదు. అందరూ గ్రహించారా ఇంత హింస జరుగుతున్నది అన్నవే? దానికి కారణం ఏంటి చెప్పమ్మలు? భగవంతుడి కారణమా? స్వార్థం మనిషి. మనమే కారణం. ఇప్పుడు ఉదాహరణకి మంచిగా ధర్మంగా ఉన్నటువంటి వ్యక్తులు, మంచిగా పోతున్న వ్యక్తులు ఎంతమందికి మనం గౌరవించి విలువిచ్చి ప్రేమిస్తున్నాము, సమాజంలో ఉన్నత స్థితికి ప్రస్తుతిస్తున్నాము. చెడ్డవాళ్ళని చేసి భయపడుతున్నాము. వాళ్ళ చెడ్డవాళ్ళని, దుర్మార్గులను ఏం చేయాలి? శిక్షించాలి. ఆర్ వి రెడీ టు పనిష్ ద బ్యాడ్ పీపుల్, క్రిమినల్స్ కరెక్ట్లీ? ఆలోచించు. మనమే చేస్తున్నాం. ఎప్పుడైతే ఈనాడు చెడ్డవాడుగా కనిపిస్తున్నవాడు కూడా ఎందుకు అట్లా కనిపిస్తున్నాడంటే, భయంకరంగా ఎందుకు, రౌడీగా ఎందుకు కనిపిస్తున్నాడంటే, అట్లా ఉంటేనే పనులు తొందరగా అయిపోతాయి. ఆఫీసుకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఉండి వెళ్ళినట్టయితే గుర్తుపోయా కాసేపు ఆయన ఎవరో వచ్చాడు, లేకపోతే నా ప్రాణం తీస్తాడు, ఎంబడే పని చేసి పంపిస్తున్నాడు. అలాంటి వాళ్ళకే ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, మిగతా వాళ్ళందరూ కూడా గౌరవిస్తున్నారు. కాబట్టి అలాగే ఉండాలి. కాబట్టి సమాజంలో మంచిగా ఉంటే ఏమి లేదు, పిచ్చివాళ్ళగా ఉన్నాడు అనుకుంటారని ఆ విధంగా తయారవుతున్నారు. కానీ మంచిని అందరూ ప్రేమిస్తున్నారు, అందరూ మంచిని గౌరవిస్తున్నారు హృదయంలో. అది బయటికి బహిర్గతం చేయడం లేదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా సమాజం మొత్తం ఇదవుతుంది. పెద్ద ప్రమాదం వచ్చినప్పుడే కలుస్తుంది, యూనిటీ వస్తుంది. అంతవరకు కొట్టుకుంటున్న వాళ్ళు, అంతవరకు పోట్లాడుకుంటున్న వాళ్ళు అంతా కలవాలంటే అందరికి సంబంధించిన ఒక పెద్ద ప్రమాదం వస్తుంది. ఉదాహరణకి మన భారతదేశంలోనే అందరం కొట్టుకుంటున్నాం. నా తెలుగుదేశం, నా తెలంగాణ, నాది అది ఇదేది. చైనా వాళ్ళు ఎవరో యుద్ధానికి వచ్చారు, అప్పుడు ఏమవుతున్నాం? ఒకటైపోతారు. వీఆర్ ఆల్ ఇండియన్స్ అని చెబుతున్నాం. ఎందుకని? పెద్ద ప్రమాదం వచ్చింది కాబట్టి. అట్లాగే ఈ ప్రపంచం మొత్తం అన్ని మతాలు నాశనం అవుతాయి, ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది, భూమి నాశనం అవుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? కలవాలి. ఆ కలవకపోవటం వల్ల ల్యాక్ ఆఫ్ యూనిటీ లీడ్స్ టు వైలెన్స్ అండ్ ఆల్ దీస్ న్యూసెన్స్ అండ్ నాన్ సెన్స్. యూనిటీ రావాలి. యూనిటీ వస్తేనే చక్కగా సమైక్యత వల్లనే ప్రశాంతి వస్తుంది, సమైక్యత వల్లనే ఒక విధమైనటువంటి వికాసం వస్తుంది. సమైక్యత ఉంటేనే అన్నీ లభ్యమవుతాయి, అన్నీ కూడా లభ్యమవుతాయి. స్వామి మీరు నేను నా విజన్లో సక్సీడ్ కాలేదని కాదు. ఒకప్పుడు నువ్వు చూసావు అడవిలాగా ఉండేటువంటి ఆ ప్రదేశం విశ్వనగర్. ఈనాడు పోయి నువ్వు ఒకసారి కనుక చూసినట్లయితే అందరూ అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎవరిని ఏమీ మీరు ఇచ్చేయరు, అడగరు కూడా, ఏం చేయమని కూడా చెప్పరు. మరి ఈ విధంగా కామ్గా అంత ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియకుండా ఇంత ఇది జరిగిపోయింది. ఇది మీకే సాధ్యము, ఇంకెవరికి సాధ్యము కాదు. కొద్ది సంవత్సరాల్లోనే, కొద్ది కాలంలోనే
ఎన్నో సంవత్సరాలు చూసుకుంటే కానీ సాధ్యం కాదని. అది ప్రేమ వల్ల ప్రేమ గురుశక్తి. మనం ఏ శక్తినైతే నమ్మామో, ఏ విశ్వగురు శక్తినైతే నమ్మామో అన్నీ మనం మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. ఎక్కడెక్కడ ఉన్నట్టు వెళ్ళిన ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఆ వాతావరణాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి వీ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద సీన్ అండ్ సిచ్యువేషన్. అదే శ్రీకృష్ణుడు మనకు చెప్పింది. ఇంకోటి కూడా మొన్న కూడా చెప్పాను ఇంటర్వ్యూలో, హింసని ఆపడానికి చేసే హింస కూడా అహింసే అని చెప్పాను. ఈ నిర్వచనం ఎవరు చెప్పాల, చక్కగా అందరికీ చెప్పు. హింసని ఆపడానికి చేసే హింస కూడా అహింసే. అహింస అంటే హింస చేస్తుంటే చేతులు ముడుచుకొని నేను అహింసావాదిని, నేను అసలు కత్తి కూడా పట్టుకోను, కర్ర కూడా పట్టుకోను అని చెప్పేసి కూర్చుంటే అతను అహింసావాది కాదు, అతనే పెద్ద హింసావాది. అదే శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది, అదే రాముడు చెప్పినటువంటిది. అసలు మీకు జీసస్ క్రీస్తు శిలువ మీద చక్కగా ఇచ్చేశారు కదా, రాళ్ళు వేసి కొడుతున్న వీళ్ళని క్షమించమన్నాడు కదా. అలాంటి వాడు నా దేవాలయాలు మీరు పాడు చేస్తారా అని చెప్పేసి కొరడా పట్టుకొని బాధాడు. తెలుసా ఆ సంగతి మీకు? మరి ప్రజలు ఏం చేస్తారో తెలుసా? ప్రజలంతా కూడా జీసస్ క్రీస్తు, మీకు తెలియనటువంటి చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఈయన్ని ఒక రాబరర్ని, ఒక దేశద్రోహి అయినటువంటి వ్యక్తిని ఇద్దరిని నిల్చోబెట్టి రాజప్రతినిధి సభనంతా అడిగాడు, ఎవరిని నాకు అధికారం ఉంది వదిలిపెట్టడానికి, క్షమించి ఎవరిని వదిలిపెట్టమంటారో మీరే నిర్ణయం చెప్పండి అని. వీళ్ళంతా కలిసి ఏం చెప్పారో తెలుసా? దేశద్రోహి అయినా ఆయన్నే వదిలిపెట్టండి, ఇన్ని శిక్షించండి అన్నారు. మరి ప్రజలదే తప్పు, రాజప్రతినిధిదా? అట్లా ఉన్నారు. సమాజం బాగుపడితే, సమాజం సక్రమైన సమైక్యమైపోయి మంచిని నిలబెట్టాలి, మంచికే మేము ఇచ్చేస్తామంటే మంచిగా చేస్తున్నారు, మంచిగా చేస్తారు కూడా. ఆగు 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 ఆగు, వెయిట్ 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 వెయిట్. ఇండియా విల్ బ్రింగ్ పీస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఇన్ ద హోల్ వరల్డ్. అందరికీ శాంతినిస్తాం. శాంతి దూతగై, శాంతినిచ్చేటువంటి శాంతి కిరణమై, ప్రేమ కిరణమై భారతదేశం విరాజిల్లుతుంది. భారతదేశం ప్రపంచానంతటికి కూడా శాంతినిస్తుంది. దానికి మీలాంటి వాళ్ళు మేధావులు, మీలాంటి గాయకులు మీ చక్కగా ఆ గాత్రాన్ని సమాజ వికాసానికి ఉపయోగించాలి, మనసుల ప్రశాంతతకు ఉపయోగించాలి. నేను ఇంటర్వ్యూ చెప్తూ కూడా ఒక ఇంటర్వ్యూలో నీ పేరు కూడా చెప్పాను. ఒక వ్యక్తి హైదరాబాద్లో ఘర్షణలు ఉన్నాయి, పోట్లాట్లు ఉన్నాయి వాళ్ళ పల్లెటూరులో. వాళ్ళు ఎవరైతే ఉన్నాడో అతను వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడని తెలిసి అతను చంపేద్దామని కత్తి తీసుకొని రివాల్వర్ తీసుకొని బయలుదేరాడు. వస్తూ రవీంద్ర భారతి దగ్గర ఆగాడు, పాటలు ఏవో వినిపిస్తున్నాయని. ఏమిటి అని చూద్దాం లోపలికి వెళ్ళి శోభారాజు పాడుతున్నది గేటు దగ్గర నిల్చొని విన్నాడు. తర్వాత నెమ్మదిగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అయ్యేంతవరకు విన్నాడు, అన్నీ మర్చిపోయినాడు. ఒక్క వెంకటేశ్వర స్వామి అదే కనిపిస్తుంది కానీ ఇంకేమీ లేదు. అంతా అయిపోయిన తర్వాత నేను ఎందుకు బయలుదేరాను, ఎందుకు వచ్చాను అని ఆలోచించి శోభారాజు గారి దగ్గరికి వెళ్ళి, డయస్ దగ్గరికి వెళ్తే అక్కడ డీజీపీ కూడా ఉన్నాడు. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా చంపడానికని ఆ వ్యక్తిని బయలుదేరాను, నన్ను శిక్షించండి అని అంటే నవ్వి శోభారాజు వంక డీజీపీ చూస్తాడు. అప్పుడు మెడలో ఉన్నటువంటి దండ తీసి శోభారాజు డీజీపీకి ఇస్తే డీజీపీ అతను మెడలో వేసి నువ్వు మారిపోయినావయ్యా, నేను శిక్షించాల్సిన పని లేదు, వెళ్ళమంటాడు. అంత శక్తి ఆ భక్తితో పాడినటువంటి పాటకు ఉంది అని చెప్పాను. విన్నావను అది? విన్నాను. మరి అది మీరు అక్కడ చాలామంది ఏమిటి ఇంటర్వ్యూలోనే కాదు స్వామి, అన్నమయపురంలో తర్వాత రవీంద్ర భారతిలో కూడా మీరు మీ సందేశం ఇస్తున్నప్పుడు ఈ విషయం చెప్పాను. ఎన్నోసార్లు చెప్పాలి. ఎందుకంటే చెప్పతే కానీ 10 సార్లు గుచ్చితే కానీ లేచే స్థితికి సమాజం ఉంటారు. అందుకని సమాజానికి ఒక్కసారి చాలదు, గుర్తాలి. గుచ్చి చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదనమాట. స్వామి, మీ అణువణువులో దయ, ప్రేమ నింపుకొని ఉన్నారు. అందుకని కర్కశ హృదయాలు, దుర్మార్గం చేస్తున్న వాళ్ళు మీ ఎదుట పడినా కూడా వాళ్ళను కూడా ప్రేమగా మీరు ఆదరిస్తున్నారు. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఈరోజు ఎవరైనా ఉన్నారు అని అంటే, ఆధ్యాత్మికంగా ఎవరైతే పరిణతి చెందారో, రియలైజ్ అయ్యారో వాళ్ళే చెప్పగలుగుతారు తప్ప నాట్ గవర్నమెంట్, నాట్ జ్యుడిషియరీ ఎవరు చెప్పరు స్వామి. అందరికీ స్వార్థం. దుర్మార్గుడు నాకు ఒక 10,000 రూపాయలు డొనేషన్ ఇస్తాడనంటే నేను వాడిని పొగుడుతున్నాను. దుర్మార్గుడు నాకు మంచి చేస్తున్నాడంటే నేను వాడిని గౌరవిస్తున్నాను. సామాన్య జనులందరూ అదే పరిణతిలో ఉన్నారు స్వామి, అదే
స్థాయిలో ఉన్నారు. చెప్పగలిగిన వాళ్ళు ఎవరనంటే మీ బోటి వాళ్ళు. మీరు దయా ప్రేమ మనసులో నింపుకుని వాళ్లకు మీరు చెప్పగలుగుతున్నారా అనేది అడుగుతున్నందుకు నన్ను క్షమించి సమాధానం చెప్పండి స్వామి. నేను మీ దగ్గర కూర్చున్నాను స్వామి, నా రికార్డింగ్స్ మానేసుకొని ప్రోగ్రామ్స్ మానేసుకొని స్వామిని గమనిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి కూర్చున్నాను. రకరకాల వాళ్ళు వచ్చారు. మీరు నాకు దీనికి జవాబు కూడా ఒకసారి చెప్పారు, కానీ ప్రజలందరూ వినాలని మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది రకరకాల వాళ్ళు వచ్చారు. ఇతనికి స్వామి చెప్తే బాగుండు, నువ్వు ఇట్లా ప్రవర్తించు అని నేను మనసులో అనుకుంటున్నప్పుడు మీరు ప్రేమతో దువ్వి పంపించేసేస్తారు. ఏమి స్వామి ఇట్లా జరిగిందని కూడా అడిగాను. అడిగితే మీరు నాకు చెప్పిన సమాధానం నాకు ఇప్పటికీ గుర్తుంది. మీరు ఒకసారి చెప్తే జనులందరూ వింటారు అని నేను నీవు గమనించింది అలానా వ్యక్తి వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఇలాంటి వాడే, ఇతనికి ఏదైనా మంచి చెబితే బాగుపడమని అని చెప్పి నువ్వు అనుకున్నావు. అవును స్వామి. కానీ నేను ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా ఒళ్ళో ఇట్లా పట్టుకొని ఈపు తట్టి బొట్టు పెట్టి కుంకుమ పెట్టి ఆశీస్సులు ఇచ్చి పంపించాను. ఏంటి ఇట్లా పంపించారో, అతన్ని కోప్పడాలి కదా, సక్రమంగా ఉండమని చెప్పాలి కదా, చెప్పకుండా ఎందుకని ఇచ్చేసారని. అంతేగాని ఆ విధంగా మంచి చెప్పినట్టయితే బాగుండేదే అని నువ్వు బాధపడ్డావు. నేను చేస్తున్నది అది కాదు. చెడ్డ వ్యక్తిని చేతనే ఎవరైతే చెడు చేస్తున్నారో సమాజానికి వాళ్ళ చేతనే మంచి చేయాలి. వాళ్ళని మాటలు చెప్పి మాత్రం కాదు, వాళ్ళకి అనుభూతి కలగాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అనుభూతి వచ్చి మారితే వేరు. దుర్మార్గుడుగానే అందరికి కనిపిస్తుంటాడు, కానీ ఆ దుర్మార్గుడి చేత సమాజానికి మంచి చేసేట్టుగా మార్పు వచ్చింది లేదని తర్వాత కదా తెలిసేది మనకి. ఇప్పుడు ఉదాహరణకి ఒక సర్జన్ ఉన్నాడు, ఎఫిషియెంట్ సర్జన్, డాక్టర్ నోరి దత్తాత్రేయుడే ఉన్నాడు. ఆయన దత్తాత్రేయుడిని వేరే వాళ్ళు దుర్మార్గులు ఉంటారు, ఇంకొకళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు ఇదే అనుచూట కదా, అందరూ కూడా తన యొక్క ఉన్నటువంటి వైద్యశాస్త్ర ప్రకారంగా సహాయం చేస్తాడే కానీ వాళ్ళని దూరం చేయడు. దుర్మార్గులు కాబట్టి నీ క్యాన్సర్ వచ్చింది అనుభవించిపో అనండు. తీసుకుంటాడు, దగ్గర తీసుకొని ఆ క్యాన్సర్ని నయం చేసి వాళ్ళ చేత కూడా సమాజానికి మంచి చేసేటువంటి విధంగా మారుస్తాడు. నువ్వు అడిగా ఒకటి మంచి ప్రశ్న వేసావు. నా యొక్క లక్ష్యం ధ్యేయం, ఏ దేశ నాయకులైతే, ఏ దేశాధిపతులైతే సమస్యలను సృష్టించి ప్రపంచంలో అశాంతిని కలిగిస్తున్నారో జాగ్రత్తగా విను, ఆ దేశ అగ్రనాయకుల యొక్క దేశాధిపతుల యొక్క సహాయ సహకారాలతోటే వాళ్ళ ద్వారానే మళ్ళీ వాళ్ళే సమాజానికి మేలు చేసేట్టుగా చేయటం. ఏ మత నాయకులు మత విద్వేషాలు రేపుతున్నారో వాళ్ళ ద్వారానే మళ్ళీ మనం చేస్తున్న తప్పు అంతా కలిసి ఉండాలని చెప్పేసి ప్రబోధం చేయించి సమైక్యంగా ఉండేట్టుగా చేయటం. చెడ్డవాళ్ళుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే మంచి చేసేట్టుగా చేయటం. చెడ్డని మంచిగా మార్చడం దత్తాత్రేయుని యొక్క ధర్మం కానీ లక్షణం కానీ, చెడ్డని నాశనం చేయటం కాదు. వాళ్ళు చెప్పింది కూడా మన వాళ్ళు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు. అంటే మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటున్నాం అంటే, మనం కూడా అనుకుంటుంది దుష్టుల్ని శిక్షించడం శిష్టుల్ని రక్షించడం అని. తప్పు. అదేంటి వాళ్ళు చెప్పింది తప్ప అని వాళ్ళు కరెక్ట్గా అని చెప్పారు, మనం అర్థం చేసుకోవడం తప్పు అంటున్నాను. వాళ్ళు ఏమన్నారు, దుష్ట శిక్షణ, దుష్ట శిక్షణ, శిక్ష కాదు శిక్షణ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టులకి శిక్షణ ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇచ్చి మంచిగా మారుస్తున్నాం, శిష్టుల్ని రక్షిస్తున్నాం. ఇది నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? దుష్టుల్ని శిక్షించడం కాదు, దుష్ట శిక్షణ, శిక్షణాలయం అంటున్నాం. ట్రైనింగ్ క్యాంప్, ట్రైనింగ్ స్కూల్, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచిగా మార్చి వాళ్ళ చేత సమాజానికి మేలయ్యేట్టుగా చేయడం. అదే నా యొక్క లక్ష్యం. ఇప్పుడు ఇంతవరకు జరిగింది వేరు, మొన్నటి బర్త్డే నుంచి వేరు, 80th బర్త్డే నుంచి రేపు జరిగే మొన్నటి బర్త్డేకి ఆ స్తూపాన్నే అందరికీ మొమెంటోగా ఇచ్చిన కారణం కూడా ఏంటంటే అదే నా యొక్క లక్ష్యం. నువ్వు అడిగినవే కరెక్ట్గా అదే అమ్మ కూడా లక్ష్యం. అది మీరు ఇన్ని ఆలోచిస్తున్నారు, హాస్పిటల్ గురించి ఆలోచించారు, అందరికీ మేలు జరగాలని ఆలోచించారు, గ్రామీణ అభివృద్ధి అని అన్నారు, ఇళ్ళు కట్టించారు, ఇంకోటి ఇంకా మీకు తెలియని చాలా ఉన్నాయి చేస్తున్నాయి. చర్చిలు కట్టించారు, మసీదు కట్టించారు, అవి చేశారు. కానీ ఇది మర్చిపోకూడదు. ఇక నుంచి దీని మీద మీ మనసు పెట్టండి. ఇక నుంచి ఇదే
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధాలు కానీ లేక వైషమ్యాలు కానీ మతోన్మాదం కానీ వీటన్నిటికీ మార్గం ఔషధం అదే. దాన్ని మీరు చక్కగా వ్యాపింపజేయాలి, చేసుకోవాలి, దాంట్లోనే మునిగిపోండి. అదేవిధంగా నేను ముందుకు సాగుతాను. నువ్వు చెప్పినటువంటిది నీ భక్తి వల్ల, ప్రేమ వల్ల ఇంత చెబుతున్నా స్వామి ఎందుకని ఈ విధంగా సమాజం మారుతున్నది. స్వామి దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అదే నీ మనసులో నేను స్పష్టంగా నువ్వు చెప్పదలుచుకుని చెబుతున్నా. వాళ్ళు కూడా మార్పు రావట్లేదే, లాభం పొందుతున్నారు అటు అన్ని విధాలుగా కూడా, భౌతికంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకోటి కానీ. అయినా మార్పు రావట్లేదు, వాళ్ళు మారి మళ్ళీ ఇదిగా కావట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ మార్పు వచ్చిందో లేదో ఎట్లా తెలుసు? ఆ విధంగా కనిపిస్తుండొచ్చు. ఇప్పుడు మన ముందు కనిపిస్తుండొచ్చు. ఎంతమంది సహాయం చేశాడో, తను వల్ల నష్టపోయిన వాళ్ళకే. నేను అదే చెప్పేది వాళ్ళకి, నీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటో వాళ్ళకి సహాయం చేయి. మళ్ళీ నువ్వు మారినట్టు కనిపించదు, నువ్వు మారినట్టు కనిపించావో నిన్ను తినేస్తారు వాళ్ళు. ఒక దుర్మార్గుడు పల్లెటూరుకు పోయి మారినట్టు కనిపిస్తే అతని వల్ల నష్టపోయిన వాళ్ళు తను బతకనివ్వరు. అందుకని మారకూడదు, మారినట్టు కనిపించకూడదు, మారాలి. కానీ వాళ్ళకి సహాయం చేయాలని చెప్తాను. అర్థమైందా నీ ప్రశ్నకి సమాధానం? దుర్మార్గుల్ని కూడా, లోకానికి సమాజానికి కీడు చేసేవాళ్ళని కూడా, యుద్ధోన్మాదాన్ని పెంచేవాళ్ళని కూడా, యుద్ధాలని రేపేవాళ్ళు కూడా, ఉన్మాదాన్ని లేపేవాళ్ళు కూడా, ఘర్షణని లేపేవాళ్ళు కూడా మార్చి వాళ్ళ చేతనే మళ్ళీ సమాజానికి మంచి జరిగేట్టుగా చేయటం విశ్వయోగి విశ్వంజీ యొక్క లక్ష్యం, ధ్యేయం, సనాతన ధర్మం యొక్క లక్ష్యం, ధ్యేయం. అంతకుముందు నాశనం చేయటం, అవసరం వచ్చినప్పుడు చేయాలి. గ్యాగ్రెన్ అయిందనుకో, సర్జన్ ఏం చేస్తాడంటే కట్ చేస్తాడు. లేకపోతే ఇది అపెండిక్స్ వచ్చింది, ఎపెండిసైటిస్, ఎంబడి తీసి కట్ చేసి 24 hours అవతల పడేయాలి, లేకపోతే ప్రాణం పోతుంది. అప్పుడు తప్పదు అనుకున్నప్పుడు అవి చేస్తారు. ఎటువంటి సంశయం పడాల్సిన పని లేదు, అంతా బాగుంటుంది, అంతా ఇదిగా ఉంటుంది. నువ్వు ఒక పాట పాడు. పాడతాను స్వామి. ఒక మాట మీకు విన్నవించుకుంటాను. విన్నవించు. నేను ప్రశాంతి నిలయంకి ఒకసారి వెళ్ళినప్పుడు స్వామి ఎందుకనో ఎప్పుడు నాకు 99% ఇంటర్వ్యూలు ఇచ్చారు స్వామి. వెళ్ళినప్పుడల్లా ఆసారి మటుకు గమనించనట్లుగా, చూడనట్టుగా తిరుగుతున్నారు స్వామి. తిరుగుతుంటే నాకు బాధేసి ఒకసారి ఇట్లా వెళ్తుంటే స్వామికి లెటర్ రాసి కవర్ మీద పలుకే బంగారమాయన అని ఒక బ్లాక్ వేసి స్వామికి ఇచ్చాను. స్వామి చూసుకొని అని వెళ్ళిపోయారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు. నందుతో మన శోభను పిచ్చాసుపత్రిలో చేర్చాలి. యథార్థమని చెప్పాడు ఆయన అని చెప్పు. ఎందుకు అని అంటే ఊరికినే బాధపడుతోంది. నేను పరిస్థితులను బట్టి మనుషులను బట్టి పోతాను. ఇప్పుడు చెప్పిన మీరు మాట ఆయన అన్నారు స్వామి, అదే మాట అన్నారు. ఆ శరీరంలో ఉన్న శక్తి, ఈ శరీరంలో ఉన్న శక్తి, ఆ రూపంలో ఉన్న శక్తి, షిరిడి సాయిలో ఉన్న శక్తి అంతా కూడా ఒకటే. ఆయనే ఒక మాట అన్నారు స్వామి, పలికే బంగారం ఆయన అని రాసిస్తూ ఉంది నాకు. అవును, నా పలుకు బంగారమే, నా మాట బంగారమే, నా చేత బంగారమే, ఇనుము ఇత్తడి నా దగ్గర లేదు అన్నారు. మీరు ఇప్పుడు శిక్షణ అనే మాటను అలా చెప్పినప్పుడు నాకు అది గుర్తొచ్చింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్న మాటను, శిక్షణ అంటే నేను ట్రైనింగ్ ఇస్తాను అన్న మాట చెప్పారు కదా. నాకు అవును, నా మాట బంగారం అన్న మాట గుర్తొచ్చింది స్వామి. చాలాసార్లు మీ ఇద్దరి అవతారాల్లో ఉన్న సామ్యము నేను తలుచుకొని చాలా సంతోషపడుతుంటాను స్వామి. నువ్వే కాదు, నేను ఈ శరీరం కూడా చేస్తున్నప్పుడు వాళ్ళని పలకరించారు, ఈయన్ని పలకరించారు. నేను 3 గంటల నుంచి కూర్చున్నాను, నా వైపు చూడలేదు. మా ఇంటికి వచ్చినప్పుడు ఎంతో ఇదిగా మాట్లాడారు, ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు. నేనేం తప్పు అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నువ్వే, అది సహజం. అదేంటంటే కఠినంగా ఉండటం కూడా శిక్షణే. కఠినంగా ఉండటం కూడా, శిల్పాన్ని చెక్కేటప్పుడు కఠినంగానే ఉంటాడు. ఉలి తీసుకొని శుద్ధి తీసుకొని కొడతాడు. కొడితే ఏం చేస్తాడు? పనికిరానిదంతా మనలో కప్పిపోయిన పనికిరానిదంతా తీసేస్తే, రాయిలో పనికిరానిదంతా తీసేస్తే రాతి లోపలే శిల్పం ఉంది. ఆ కృష్ణ విగ్రహం ఏర్పడింది, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏర్పడింది.
వచ్చింది. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహమే కనిపిస్తుంది శిల్పికి, పక్కన ఉన్నవి కనిపిస్తావు, అవన్నీ తీస్తా. అదే అందుకని నేను ఎప్పుడు బంగారమే, నన్ను కప్పేసినవన్నీ కూడా నేను తొలగిస్తూ ఉంటాను. మిమ్మల్ని చూసినా నాకు బంగారమే కనిపిస్తారు, ఆ బంగారాన్ని కప్పిన మట్టినంతా తీసేస్తుంటాను అని సత్యసాయి చెప్పింది. అదే కాక సత్యసాయి, షిరిడి సాయి దత్తస్వరూపమే. దత్తాత్రేయుని యొక్క పరిపూర్ణమైనటువంటి శ్రీనివాసుడు కూడా దత్తాత్రేయుని యొక్క అంటే దత్తాత్రేయుని అంటే మళ్ళీ 3 తలకాయలు ఇవన్నీ పెడుతున్నాం కాబట్టి ఈ అనుమానాలన్నింటిలో నేను చెప్పింది కరెక్ట్. ఏమిటది? సృష్టి స్థితి లయకారకమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి త్రిశక్తి స్వరూపమైనటువంటి విశ్వ స్త్రీశక్తి స్వరూపం శ్రీనివాసుడు. అదే షిరిడి సాయినాథుడు కూడా. షిరిడి సాయినాథుడు విశ్వ స్త్రీ శక్తి స్వరూపం. విశ్వ స్త్రీశక్తి, స్త్రీశక్తే స్త్రీశక్తి. నేను చెప్పింది కూడా ఆ స్త్రీశక్తే స్త్రీశక్తిగా ఆవిర్భవించింది. అందుకే స్త్రీలంటే నాకు చాలా భగవత్స్వరూపంగా నేను భావన చేసి ఆరాధిస్తాను. ఎక్కడ స్త్రీ సంతోషంగా ఉంటే, ఎక్కడ స్త్రీ ఆనందంగా ఉంటే, ఎక్కడ స్త్రీ విద్యావంతురాలై ఉంటే, ఎక్కడ స్త్రీ సంతోషంగా సంతృప్తిగా ఉంటుందో అప్పుడు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. పోతే షిరిడి సాయినాథ్ కానీ ఇంకొకళ్ళని కానీ ఆఖరికి ఎవరినైనా సరే వీళ్ళు భగవంతుడు కాదు అని ఎవరైనా అంటే దాని గురించి బాధపడవలసిన పని లేదు. మీ అమ్మ భగవంతుడయ్యా, మీ అమ్మ భగవంతుని యొక్క శక్తి ఉందా, ఎందుకు మీ అమ్మకి దండం పెడతామని నిన్ను ఎవరైనా అన్నారనుకో, ఎంబడి మీ అమ్మని తీసుకెళ్ళి గంగానదిలో అక్కడికి వెళ్ళి స్నానం చేస్తూ ప్రయాగరాజులో పోయి వదిలిపెట్టి వస్తామా? కాబట్టి మనకి ముఖ్యం. మనదేంటంటే ఈశ్వర స్వరూపభూతానం. ఆఖరికి చెట్టును చూసినా భగవత్ స్వరూపంగా నమస్కారం చేస్తాం, పామును చూసినా భగవత్ స్వరూపంగా నమస్కారం చేస్తాం, ఎవరిని చూసినా భగవత్ స్వరూపంగా, గోవుని చూసినా, ఏ వ్యక్తిని చూసినా ప్రతి భూతంలో కూడా భగవంతుని చూడమని మనం చెబితే మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పి అందరిలో మనం భగవంతుని చూస్తుంటే, ఒక ముస్లిం డాక్టర్ ఉన్నాడు ఎఫిషియెంట్, మరి ఆయన గౌరవిస్తామా, పూజిస్తామా, నమస్కరిస్తామా, సన్మానిస్తామా లేదా? నేను చెప్తాను. ఒక విల్సన్ ఉన్నాడు, ఒక రఫీ ఉన్నాడు, మహమ్మద్ రఫీ చక్కగా పాడితే మరి ఆయన ఏం చేస్తాం? జేసుదాస్ ఎంత చక్కగా అయ్యప్ప స్వామి కీర్తనలు పాడుతున్నాడు. కాబట్టి ముస్లిం అని దూరం చేస్తామా? క్రిస్టియన్ అంత హిందువులు ఉంటే ప్రపంచం అంతా బాగుంటుందా? అంత క్రిస్టియన్స్ ఉంటే ప్రపంచం అంతా బాగుంటుందా? క్రిస్టియన్స్లో ఇంకా మళ్ళీ తేడాలు లేవా? ముస్లింలో తేడా లేవా? హిందువుల్లో తేడా లేదా? ఒక కులంలో తేడా లేదా? ఏంటిది? ఎందుకు ఈ నాటకాలు? వద్దు, మనమంతా మనుషులం. అందుకనే మన మాధురి మధుబాబు వాళ్ళ పాపాయి చక్కగా అపురూప ఋషిబాబు వాళ్ళ అన్నయ్య, ఒకే కుటుంబం మనమంతా విశాల హృదయం ప్రశాంతి నిలయం విశ్వకుటుంబం మనమంతా. ఒకే కుటుంబం మనమంతా. మతాలు ఏవైనా, మన కులాలు వేరైనా, జాతులు ఏవైనా, మన రీతులు వేరైనా, మనమంతా మానవులం. మానవత్వమే మన ప్రాణం, మానవత్వమే మనకాధారం. ఒకే కుటుంబం మనమంతా. విశాల హృదయం ప్రశాంతి నిలయం విశ్వకుటుంబం మనమంతా. మన విశ్వకుటుంబం మనమంతా. అంతకుముందు నేను ఉపన్యాసం చెబితే ఆ ఉపన్యాసం విని దాంట్లోనైతే ఒకే కుటుంబాన్ని అది రాత్రి తయారు చేసుకొని పాడి తెల్లవారుదాం 5 గంటలకు వచ్చి నన్ను లేపి ఈ పాట వినిపించింది. చిన్నపిల్లల్లో ఆ విధమైనటువంటి మార్పులు వస్తుంటే అదే నాకు కావాల్సిన. నా సైన్యం పెద్దవాళ్ళు కాదు, ఇప్పుడు చిన్నపిల్లలు, యూత్. వాళ్ళకి నేను చెప్తూ కూడా చెప్పాను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతీ యువకులు, చిన్నపిల్లలు, మీ ద్వారా ప్రపంచాన్ని మారుస్తాను, సమాజాన్ని మారుస్తాను. భవిష్యత్ నిర్మాతలు మీరు ఒక దేశద్రోహులుగా, ఒక విద్రోహకారులుగా, దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేసే వ్యక్తులుగా తయారయ్యకూడదు. మంచి ఎఫిషియెంట్ సర్జన్స్, డాక్టర్స్, లాయర్స్,
లీడర్స్ కూడా, పొలిటికల్ లీడర్స్ కూడా అధిపతులుగా మంచి వాళ్ళు రావాలి, ధర్మవర్తనలు రావాలి, మీ ద్వారా సమాజాన్ని మారుస్తానని ఆ విధంగా ప్రణాళిక చేసుకొని, నేను వెళ్తున్నది అమెరికా వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నాను. అందరిలాగా స్వామీజీలాగా ఒక చోటుకు పోయి అందరిని అక్కడికి రప్పించి 3 రోజులు 2 రోజులు ఉపన్యాసాలు చెప్పి రావట్లా. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో అర్ధరాత్రి వరకు కూడా ఉండి పిల్లలందరి అర్ధరాత్రి అప్పుడు కూడా సమావేశపరిచి పిల్లల్ని తేజోవంతం చేసి వాళ్ళ తల్లిదండ్రుల మాట వాళ్ళు వింటారో వినరో కానీ నా మాట వింటారు. ఆ స్థితిలో వాళ్ళు నా గ్రిప్పులో పెట్టుకుంది ఎందుకంటే వాళ్ళ చేత చెడు చేయించడానికి కాదు, వాళ్ళని మార్చి మంచి శక్తివంతమైన సాధనాలుగా వ్యక్తులుగా మార్చి తద్వారా వాళ్ళని వాళ్ళు బాగు చేసుకొని శక్తివంతం చేసుకొని వాళ్ళ కుటుంబానికి ఒక మంచి శక్తివంతమైనటువంటి సాధనాలుగా వ్యక్తులుగా తయారై ప్రపంచానికి మేలు చేసే వ్యక్తులుగా తయారు చేస్తున్నాను. తద్వారా ప్రపంచాన్ని మారుస్తామని చెబుతూ, ఇది ఊరికే కాదు. మీరు ఇందాక అడిగావు నువ్వు ప్రశ్న, ఆర్ యూ సక్సెస్ఫుల్ అని. నేను ఇంగ్లీష్లో చెబుతున్నాను, ఇందాక నువ్వు తెలుగులో అడిగావు. మీరు యు ఆర్ సక్సెస్ఫుల్ స్వామి. నేనే నిదర్శనం దానికి. నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. నువ్వు అది కాదు స్వామి, నీ డౌట్ కాదు, అది అందరికి తెలియటానికైనా నువ్వు అడిగావు. అందరిలో ఉన్నటువంటి చాలామందిలో ఉన్నటువంటి ఇది చేశారు. ఈ విధమైనటువంటి పద్ధతిలో 100కి 100 పాళ్ళు మనం సక్సెస్ఫుల్ అయినాం అమ్మాయి. 100కి 100 పాళ్ళు. ఏమి క్వశ్చన్ ఏమిటి, అనుమానం కూడా ఏమి లేదు, ఏ విధమైన సంకోచం కూడా లేదు. వీ విల్ బి హ్యాపీ. సంతోషం స్వామి. చివరగా ఒక విషయం అడుగుతాను. ఏంటి చివరి కాకపోతే ఇంకా కాసేమైనా మాట్లాడు. నేను సాయంత్రం దాకా అయినా నేనేమి ఆఖరికి మంచినీళ్ళు ముక్క కూడా తీసుకొని ఏమి తొక్క కూడా తాగకుండా కూడా మాట్లాడతాను. నీకు అలసట వస్తుంది అంతేకాని. మీరు ఒకసారి తెలియజేశారు స్వామి మాకు, తెలియజెప్పారు ఏమనంటే, నేను ఒకసారి ప్రశాంతి నిలయంలో ఉండగా పూల కుండి మీ బొటన్ వేలు మీద పడి నాడీ భేదం కుడికాలు బొటన్ వేలు మీద పడి గ్రంథి భేదం జరిగి మీకు అప్పుడు ఒక చైతన్యం, ఒక విపరీతమైన చైతన్య శక్తి కలిగింది అని మీరు తెలియజేసినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది స్వామి. మీతో పోలిక కాదు కానీ, నేను గాంధీనగర్లో ఉండగా నాకు కుడికాల మీదే పడింది స్వామి. మరి చైర్ పడి ఇప్పటికీ అది ఒక దాని గుర్తుగా ఉండిపోయింది. అంటే ఒక గిలిగా లోపల తెలుస్తూ ఉంటామంటారే అట్లా అది ఉంటుంది. గత స్మృతులు అంటారే అలాగా స్మృతులు కూడా కాదు, అది ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభూతి స్థిరంగా ఉంటుంది. ప్రాణాంతకమైన పెయిన్ ఒకసారి కలిగింది. కానీ అప్పటి నుండి కూడా నా అవగాహనలో తేడా ఉంది స్వామి. సమాజాన్ని గమనించిన, తత్వాన్ని గురించి ఆలోచన చేసిన ఒక తేడా ఉంది అని అనిపించింది. దాన్ని మీరు కొంచెం సవివరంగా చెప్తారా స్వామి? అది యథార్థమైన సత్యమే. కుండి పడింది దగ్గర నుంచి దానిలో ఉన్నటువంటి ఇక్కడి నుంచి శిరస్సు దగ్గర నుంచి కింద దాకా, వాటి నుంచి వచ్చి దీని నుంచి ప్రాణనాడి కుడికాలి బొటన వేలు దాకా ఉంటుంది. సయాట్రిక్ నర్వ్ అంటారు దాన్నే ఈ మెడికల్ సైన్స్ ప్రకారంగా. సయాట్రిక్ నర్వ్ అని వెన్నుపూసలో నుంచి ఈ చక్రాల్లో నుంచి వస్తుంది. అది అప్పుడు ఆఖరికి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంటున్నప్పుడు కూడా మన సనాతనం శరీరాలు కలపడానికి ముందు మనస్సులు కలపడానికి ముందు దానికి తగ్గట్టుగా వీళ్ళలో మార్పులు కూడా తీసుకొచ్చి లోపల ఉన్న 2 శక్తులు కూడా కలుపుతారు ముందు. దానికి ఆ శక్తిని జాగృతం చేయాలి. ఎందుకంటే తలంటి పోసి పెళ్ళికొద్దుని చేయటం, పెళ్ళికొడుకుని చేయటం అంటే చక్కగా తలంటి పోటీ ఇక్కడ ఇచ్చేసి ఆ శక్తిని ఏం చేస్తున్నామంటే ఎన్లైట్ చేస్తున్నాం. ఆ వర్షాత కూడా అన్నీ కూడా కార్యక్రమాలు చేసేవన్నీ కూడా ఆ సెంటర్స్లో అక్కు ప్రెషర్ లాంటిది అది చేసేసేసి చివరికి కుడికాలు బొటన వేలు కూడా తొక్కించేసేసి సరిగ్గా ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెట్టి చెయ్యి పెడతారు. ఆ చెయ్యి అంటే అర్థం ఏంటి, ఈ దీంట్లో ఉన్న శక్తి దాంట్లో ఉన్న శక్తి దీంట్లోకి
నందు నీ నెత్తి మీద చేపెడితే నువ్వు నందు నెత్తి మీద పెడితే ఈ రెండు కలుపుతున్నాయి. కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో ఇదా పెళ్ళంటే మీ పెళ్ళి, రేపొద్దున్న నుంచి నువ్వు నా నెత్తి మీద చేపెట్టు, నేను నీ నెత్తి మీద చేపెడతాను అంటానుగా అని అనుకుంటారు హాస్యంగా. కాదు నాయన, ఇది యథార్థమైన శక్తి. శరీరాలు కలుపుకోబోయే ముందు మీ మనస్సులో ఈ యొక్క శక్తిని కూడా కలుపుతున్నారు. మనది వివాహం దేనికోసం అంటే ధర్మాన్ని నిర్వర్తించడానికి, సత్సంతానానికని వాళ్ళని చక్కగా దేశ భక్తులుగా, మంచి వ్యక్తులుగా, రత్నాలుగా తయారు చేసి మనకు ఉపయోగపడి, కుటుంబానికి ఉపయోగపడి, సమాజానికి ఉపయోగపడి మంచి వ్యక్తులుగా తయారు చేయడానికి మన వివాహం. కానీ శారీరక సుఖం కోసం కాదన్న సత్యాన్ని తెలియజేయటానికి ఇది కూడా ఏంటంటే జాగృతం అవుతుంది మనలో. అది ఏంటంటే నీలో ఆ ఉన్న కుండలిని శక్తి ఏదైతే ఉందో అది మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, మూలాధారం. ఇది మూలాధారం, స్వాధిష్టానం జలం, ఇది మణిపూరం అగ్ని, ఇక్కడ వచ్చేటప్పటికి అనాహతం వాయువు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆకాశం విశుద్ధి. ఈ ఐదుటి మీద చేసుకుంటే జ్ఞాన చక్రం వస్తుంది. ఇక్కడ ఈ ఆజ్ఞా చక్రం వస్తుంది. ఆజ్ఞ అంటే కమాండింగ్. ఇక్కడి నుంచి వచ్చి జ్ఞాన చక్రం, ఇదేమన్నా ఆనంద చక్రం. 8 చక్రాలు 6 చక్రాలు కూడా కాదు. అది నీలో ఉన్నటువంటి ఆనంద నిలయ స్వరూపమైనటువంటి శ్రీనివాసుడు నిన్ను అనుగ్రహించి నిన్ను శక్తివంతం చేయడానికి నీలో కదిలింది. అది కదలనమాట. కుండలిని శక్తి, విశ్వకుండలిని, స్నేక్ పవర్ కదిలించి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి రావడానికి చేసి, తద్వారా ఆయన లక్ష్య సాధనకి, ఆయన యొక్క దాంట్లో నిన్ను ఒక సాధనంగా ఉపయోగించడానికి చేసినటువంటిది. కానీ అదేదో పిచ్చి పని కాదు. ఈ శరీరంలో కూడా అంతే. ఆ తర్వాతనే జిల్లేలు 3 అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గరికి పిలిచి ముద్దు పెట్టుకొని 3 అన్నం ముద్దలు చేసి 3 పెడితే అది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అయినటువంటి ఆ 3 శక్తుల్ని ఎన్లైటన్ చేసి సెట్ చేయడానికి. ఇందాక అడిగావు సాధన చేసేటప్పుడు రహస్యాలు అన్నవే. ఈ హృద్గ్రంథి హృదయంలో ఉంటుంది, బ్రహ్మగ్రంథి దీంట్లో ఉంటుంది బ్రెయిన్లో, రుద్రగ్రంథి మన వెనకాల బ్యాక్ బోన్లో ఉంటుంది. ఈ హృద్గ్రంథిలో ఉన్నటువంటి విష్ణుగ్రంథి, దీంట్లో ఉన్నటువంటిది ఇచ్ఛాశక్తి లక్ష్మి. ఇది ఎన్నోసార్లు ప్రతి చోట కూడా చెబుతున్నాను. బ్రెయిన్లో ఉన్నటువంటిది బ్రహ్మగ్రంథి, దీంట్లో ఉన్నది జ్ఞానశక్తి సరస్వతి, బ్యాక్ బోన్లో ఉన్నటువంటిది రుద్రగ్రంథి, దాంట్లో ఉన్నటువంటిది క్రియాశక్తి పార్వతి. లక్ష్మి హృదయంలో ఉంది, సరస్వతి బ్రెయిన్లో ఉంది, వెన్నుపూసలో పార్వతి ఉంది. ద పవర్ ఆఫ్ విల్ ఈజ్ ఇన్ ద హార్ట్, పవర్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ ద బ్రెయిన్, పవర్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఇన్ ద బ్యాక్ బోన్. సైన్స్ ప్రకారం కూడా కరెక్టే. మనం ఇక్కడంతా కూడా ప్లానింగ్ చేసేసి సంకల్పం ఇక్కడ వస్తుంది. హృదయంలో సంకల్పిస్తే ప్లానింగ్ అంతా బ్రెయిన్లో తిరిగితే కిందకు వచ్చి మిడిల్లో అబ్లాంగేటర్ నుంచి వెన్నుపూసలోకి వచ్చి, వెన్నుపూసల నుంచి కూడా 72,000 నాడులుంటే శరీరం మొత్తానికి నర్వస్ సిస్టమ్ ద్వారా వెళ్ళి పనులు చేస్తున్నాం. ఇది 12 సంవత్సరాలు పడుతుంది. ఇది డ్రిల్ చేయాలి లోపలికి. భూమిలో కనుక మనం డ్రిల్ చేస్తే వాటర్ రావడానికి పైపులు దించితే దాన్ని తాకేటప్పటికి లాగక్కర్లా అదే పైకి వస్తుంది. అట్లాగా 12 సంవత్సరాలు తీవ్రంగా చేస్తే పిచ్చివాడు అనుకున్నారు, ఏదో అందరినీ మోసం చేస్తున్నారు అనుకున్నారు. ఒక ఎఫిషియెంట్ సర్జను, కార్డియోథెరపిక్ సర్జన్, హార్ట్ పెట్టి గోపాలకృష్ణ గోఖలే లాంటి వాడు, ఆయన ఆ ఎఫిషియెంట్ సర్జన్ కావడానికనే చదువుతున్నప్పుడు చేసుకుంటున్నప్పుడు అందరు పిచ్చివాడు అనుకోవచ్చు, నవ్వుకుంటాడు కానీ వాళ్ళతో వాదన చేస్తూ గుర్తాడు. ఆ తర్వాత ఎఫిషియెంట్ సర్జన్ అయిపోయి హార్ట్ పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మా వాడికి హార్ట్ బాగాలేదు బాగు చేయండి అని అంటారు. అట్లా చేయాలి కానీ వీళ్ళతో వాదన పెట్టుకోకూడదు. సర్జన్ కావాలనుకున్నవాడు సర్జన్ కావాలి, కానీ సమాజానికి ఉపయోగపడాలి. కానీ నన్ను సర్జన్ కాదంటావా, నేను చేస్తున్న తప్పంటావా అని అందరితో బాధలు చేసుకుంటూ కూర్చోడు. నువ్వు చేయవలసిన పని కూడా అదే, నేను చేసింది కూడా అదే. వెయిట్ చేశాను, డ్రిల్ చేశాను, దీంట్లో నుంచి వచ్చి ఇక్కడ తాకి షిరిడి సాయినాథుడు తిప్పినట్టు ఈ విధంగా తిప్పి ఇక్కడి నుంచి 3 కిందకి పైకి ఇడా పింగళా వెళ్ళి సుషుమ్న ఇది 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 ఇట్లా అయితే ఇది కిందకి వెళ్తూ పైకి వెళ్తూ కొండలని కదులుతుంది. ఇది 12 సంవత్సరాలు పడుతుంది. ఇది విచ్ఛిన్నానికి 6 సంవత్సరాలు పడుతుంది. ఇది విచ్ఛిన్నానికి 3 సంవత్సరాలు. హృదయ గ్రంథి విచ్ఛేదానికి 12, బ్రహ్మగ్రంథి విచ్ఛేదానికి దాంట్లో సగం 6 సంవత్సరాలు, దీంట్లో సగం 3 సంవత్సరాలు, రుద్రగ్రంథి మొత్తం 21 సంవత్సరాలు.
ఇవి మూడు కలిసిపోయి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కలిసి సమైక్య చిశక్తి స్వరూపంగా విశ్వశ్రీ మహాశక్తి స్వరూపంగా ఆ యొక్క అంతటా ఉన్నటువంటి విశ్వశ్రీ శక్తితోటి కనెక్షన్ ఏర్పడితే అప్పుడు యోగం వస్తుంది. యోగము కలవాడు యోగి, విశ్వయోగము కలవాడు కాబట్టి విశ్వయోగి అయినారు. కానీ ఆ విశ్వయోగి అన్న పేరు నేను పెట్టుకుంది కాదు, ఇంకోటి పెట్టింది కాదు. ఆ ఏదైతే ఆ విశ్వశ్రీ శక్తి అమ్మ ఒక రూపంగా కనిపించి పట్టుకొని ఆకాశంలోకి తీసుకెళ్ళి ఎంతగా ప్రయత్నం చేసినా చలించకపోయేటప్పటికీ నువ్వు ఇప్పుడు విశ్వయోగి అయినావని ఆ పేరు విశ్వయోగి అని పెట్టుకుంది. కానీ ఎవరు పెట్టింది బిరుదు కాదు, నేను పెట్టుకుంది కాదు. అదే కాక విశ్వగురు నిలయం అని పెట్టాను. ఈ శరీరం యొక్క చరిత్రకి విశ్వంజీ చరిత్ర అని పెట్టల, విశ్వగురు చరిత్ర. ఈ శరీరం కాదు, శరీరంలో ఉన్నది ఏది? విశ్వగురు శక్తి. అక్కడ విశ్వగురు పీఠం అన్నాం, విశ్వంజీ ఆలయం అని పీఠం అని పెట్టల. విశ్వంజీ అనేది విశ్వం పేరు పెట్టి చిన్నప్పటి నుంచి పెట్టినటువంటి పేరు. యథార్థం అనేది విశ్వమే ఈ శరీరం ఉంది, విశ్వంలో ఉన్నదే విశ్వశ్రీ శక్తే ఉన్నది. అంత అర్థం ఒక రీసెర్చ్ చేసినట్టుగా మీరు చేయండి. జర్నలిస్ట్ కూడా నేను చెప్పాను, 1000 భూతద్దాలు పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రంగా పరీక్ష చేయండి. ఆ పరీక్ష చేసి ఏం కనుక్పెట్టారో సమాధానం చెప్పండి అన్నాను. ఒక్కళ్ళు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకంటే సత్యాన్ని సత్యంగా చేయవాళ్ళని ధైర్యంగా సత్యసాయిబాబా చెప్పాడు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. విశ్వయోగి విశ్వంజీ చెప్తున్నాడు, కమ్ 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 లివ్ అలాంగ్ విత్ మీ 24 hours, 365 days. Examine and share your ideas to the society. యథార్థమైన సత్యము ఇది. స్వార్థము లేదు, స్వ అర్థం ఉంది. స్వార్థం అంటే స్వ అర్థము. మేమంతా కూడా లోపల ఉన్నటువంటి ఆ అమృతము అనేటిది తాగి తృప్తులుగా ఉన్నటువంటి స్వానందామృత తృప్తులుగా ఉండాలి. నువ్వు కూడా అంతే. సకలమైనటువంటి దత్త మార్గంలో పోయేటువంటి వాళ్ళంతా కూడా స్వ ఆనంద అమృత తృప్తులు. ఇంకా ఏమి నీకు ఉందో ఒక లాస్ట్గా ఇక ఫైనల్గా చెప్పి పాట పాడుతూ వెళ్దాం. నువ్వు నేను కూడా ఒకటి చిన్నది పాడతాను, వెళ్ళిపోదాం, అయిపోదాం. ఇది చాలాసేపు అందరికి కూడా అట్టి పెట్టాం స్వామి. ఇంకా నీ డౌట్స్ అడుగు, నేను చెప్పాను కదా, నువ్వు ఏదైనా అడుగు, రాజకీయం అడుగు. అంతా షిరిడి సాయిబాబా పటాలు తీసి పారేయమంటున్నారే, విగ్రహాలు తీసి పారేయమంటున్నారే, ఏమిటి అన్నదారే నేను సమాధానం చెప్పాను. నువ్వు అడిగావు నాకు ఫోన్లో, నేనేమన్నాను, ఏది అడిగినా చెప్తాను. ముస్లిమే కావచ్చు, ఒక ముస్లింని పూజించకూడదని హిందూ లేదు కదా. ముస్లిం ప్రేమించడం కాదు, దగ్గర చేసుకుంటాను నేను. క్రిస్టియన్ దగ్గర చేసుకుంటాను. మనిషి అయిన ప్రతి వ్యక్తిని, మనిషినే కాదు జంతువులను కూడా నేను ప్రేమిస్తాను, సర్వభూతాలని ప్రేమిస్తాను. సర్వభూతము నాకు భగవత్ స్వరూపమే, నా గురు స్వరూపమే, నా స్వరూపమే నేనే. అంతే. చివరిగా ఒకటి చెప్తాను చూడు, భగవంతుడు ప్రశిష్టమైనాడు నా ఎదురుగుండా. విశ్వంజీ, ఐ హ్యావ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ యూ, కమాన్ నాలో వచ్చి కలిసిపో అన్నాడు అనుకో, నేనేమంటాను? కరెక్ట్గా చెప్పు. నువ్వు నిన్నే అడుగుతున్నాను నేను. ఇదివరకు నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇది నేను వేరే బర్త్డే నాడు విశ్వవందనంలో నేను డయాస్ మించి చెప్పినటువంటిది. రంగనాథ మిశ్ర వీళ్ళంతా కూర్చున్నప్పుడు కూడా నిన్ను అడుగుతున్నాను. ఇప్పుడు నేనేం చెప్తాను? నేను వేరే అయితే కదా నీలో కలిసిపోవడానికి. చూడు, అదే మరి మీరు స్పష్టట్టు. వాళ్ళంతా ఏమన్నారంటే కలిసిపోతామని అన్నారు. నేనున్నాను, నో, ఐ డోంట్ వాంట్ టు మెర్జ్ అండ్ మిక్స్ విత్ యూ. నీతో కలవని నేను, నాకు అవసరం లేదన్న. అదేంటే అంతా కూడా కలవాలనుకుంటుంటే నువ్వు కలవనంటావంటే, కాదు, అక్కర్లేదు, కలవను. కానీ ఒకటి కావాలి నాకు. ఏమిటని? నీతో నాకు కనెక్షన్ కావాలి. నేను ఈ శరీరంతో ఉండాలి, నీతో కనెక్షన్ ఉండాలి. నువ్వు చేయవలసిన పనిని నేనే చేయాలి. అట్లాగే ఆ కోరిక తీరుస్తాను. కానీ రా కలుపు, చెప్పాను కదా, నీ కోరిక తీరుస్తున్నాను కదా, నేను కలుస్తానని రా. ఇంకా రావాల్సిన పని ఏంటి? నువ్వు అన్నావే ఎప్పుడు అదే. నువ్వు ఎప్పుడైతే నాతో కలిసావో, నీకు నా కనెక్షన్ ఏర్పడిందో, నేనే నీవైపోయినాను కదా. నేనే నీవైనప్పుడు నీలో కావాల్సిన పని నాకేంటి? ఇట్లాగే ఉండి, ఈ శరీరంతో ఉండి నీవు చేయవలసిన పనిని నేను నిర్వర్తిస్తూ ఈ శరీరంతో నేను ఉంటాను. నేను రిప్రజెంటేటివ్గా ఉంటాను. ఈ శరీరం ఎందుకు వచ్చిందో అది సాధించేంత వరకు ఈ శరీరాన్ని వదిలిపెట్టను. ఇంకా కావాలంటే ఆంజనేయ స్వామిలాగా చిరంజీవిగా ఉండి నీ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూనే ఉంటాను. సూక్ష్మ రూపంలోనే సరే ఉండి చేస్తాను అని చెప్పేసి ఒక భక్తురాలిగా అంటాను.
ఇప్పుడు నీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది కదా. వచ్చింది స్వామి. అందరికీ ఆశీస్సులు. నేను పాడిన ఆల్బమ్ ఉంది కదా స్వామి, మీరు ఈ మధ్య విన్నారా అది? నేను ఉన్నాను చాలా, ఎప్పుడు ఉంటాను. అమెరికాలో వెళ్ళినప్పుడు అదే వాళ్ళు పెట్టేది అదే. నీదిను మంగళపల్లి బాలమురళకృష్ణది, ఈ రెండు. నీవు వాడింది మంగళపల్లి బాలమురళకృష్ణ కూడా ఇచ్చాను నేను. అప్పుడు ఇచ్చినప్పుడు అది చేసి ఆయన ఏమన్నాడు తెలుసా, ఒకటి అమ్మాయి రాసింది కాదు ఇది అన్నాడు. అదేంటి, ఆ అమ్మాయి చక్కగా పాడుతుంది కానీ ఇంత చక్కగా రాసింది వాడింది అది మీరే ఆయనలో ఉండి చేయించారు అని చెప్పి నాకు కూడా అవకాశం ఉండే. నేను చెప్పాను నీకు, నేను చెప్పాను కూడా. టైంలో ఒక 3 రోజులు కూర్చుని అన్నీ నేను పాడుతూ రాసుకున్నాను స్వామి. అవి మళ్ళీ వాద్యాల వాళ్ళకి చెప్పి రికార్డ్ చేయడం జరిగింది స్వామి. అది మీ బర్త్డే రోజు రిలీజ్ చేశారు. నా గొంతు స్వాధీనంలో లేదు స్వామి. ఒక చరణం పాడుతాను. చూడబోతే తాను సన్యాసి అంట, చూడబోతే తాను సన్యాసి అంట, విశ్వమంతా తన సంసారమంట, చూడబోతే తాను సన్యాసి అంట, విశ్వమంతా తన సంసారమంట, తనకంటూ ఏది లేదంట, మనమందరము తనకు దేవుళ్ళమంట, తనకంటూ ఏది లేదంట, మనమందరము తనకు దేవుళ్ళమంట. ఆశ్చర్యమాశ్చర్యమాశ్చర్యమాయే విశ్వయోగిని చూడ ఆనందమాయే, ఆశ్చర్యమాశ్చర్యమాశ్చర్యమాయే విశ్వయోగిని చూడ ఆనందమాయే. అద్భుత గొంతు అదే, ఆ గొంతు అదే. మరి భగవంతుడికి ఎవరెవరిని ఎలా ఇంకోటి కూడా చెప్తుంటాను, అన్నీ అక్కడ అమెరికాలో కూడా చెప్పాను. ఎవరెవరు వారి ధర్మాన్ని స్వధర్మాన్ని పాటించాలి, పరధర్మాన్ని పాటించడం భయంకరం అని అంటారు అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తానని చెప్పాను. అది రవీంద్ర భారతిలో ప్రోగ్రాం. ప్రెసిడెంట్ వచ్చాడు, ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, చీఫ్ మినిస్టర్, గవర్నర్ అందరూ విఐపీస్ అంతా వచ్చారు. నిండిపోయింది ఎక్కడికి. ఏమిటయ్యాదంటే శోభానాయుడు నృత్యం, శోభారాజు గాత్రం, ద్వారం వెంకటస్వామి నాయుడు, అవ్వారి విశ్వనాథం వీళ్ళు ఉన్నారుగా. చాలాసార్లు చెప్పాను. చక్కగా అందరూ వచ్చి కూర్చున్నారు, కర్టెన్ లాగారు. శోభానాయుడు ఏమన్నా రంగస్థలం మీద ఫోన్స్ నిల్చుంది, ఈ మైక్ దగ్గర ఏమన్నా కూర్చొని ఉంది శోభారాజు పాడటానికి. అవ్వారి విశ్వనాథం ఆయన దగ్గర వెళ్ళి కూర్చున్నారు. ఎంబడే శోభారాజు వెళ్ళి శోభానాయుడు ప్లేస్లో, శోభానాయుడు వెళ్ళి శోభారాజు ప్లేస్లో, అవ్వారి విశ్వనాథం వెళ్ళి ద్వారం వెంకటస్వామి నాయుడు ఇక్కడ కూర్చొని మొదలు పెడితే ఏం చెబుతుంది, అందరు ఎవరు ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, భయంకరంగా అవుతుంది. అదేనయ్యా స్వధర్మాన్ని పాటించాలి, పరధర్మాన్ని పాటించాలంటే కానీ కులాలు కాదన్నాను. తప్పులు కొట్టారు. అది యథార్థం కదా, మరి సత్యమే కదా. మరి సర్జన్ చేయాలి, డాక్టర్ చేయకూడదు. మళ్ళీ డాక్టర్ సర్జన్ పని, డాక్టర్గా మందులు ఇవ్వాలి, ఇవి చేయాలి. అలాగే ఇంజనీరింగ్ పని చేయాలి, లాయర్ పని చేయాలి. ఈ చక్కగా వీడియో చేసేటువంటి పద్ధతిలో వీడియోగ్రాఫర్ చేయాలి, ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయాలి, మైక్ సిస్టమ్ మైక్ వాళ్ళు చేయాలి. ఒకళ్ళు చేస్తే మనం ఇంకోళ్ళు చేస్తామంటే పాడు చేస్తారు. అదే భయంకరమైందంటే, అంతకంటే వేరే లేదు. దాన్ని మనం చక్కగా కన్ఫ్యూజ్ చేస్తున్నాం. చేయకండి, ధనాన్ని బాగు చేయండి, పాడు చేయకండి మనస్సులో. ఎదురుగుండా శ్రీనివాసుని దివ్యమంగళ రూపం, ఇటు చూడంగానే అవతార్ బాబాజీ. ఇప్పటికే మీ రూపమే అనుకుంటాను స్వామి. నేను వేరేగా అనుకోను ఎవరిని, వెంకటేశ్వరుని కానీ ఆయనను కానీ మిమ్మల్ని కానీ సత్యసాయిని కానీ వేరు భావంతో చూడట్లేదు స్వామి. మీరు చెప్పిందే స్వామి చెప్పారు, స్వామి చెప్పిందే మీరు చెప్పారు.
అన్నమయ్య చెప్పిన సందేశం కూడా అదే, ఇందాక చెప్పాను కదా, అణోరణీయం మహతో మహీయాన్. పరమాత్మ పరమాణు రూప అన్నది అన్నమాచార్య కీర్తన ఉంది స్వామి. పరమాణువులో నువ్వే ఉన్నావు, పరమాత్ముడుగా నువ్వే ఉన్నావు అనుకోండి. సైంటిస్ట్ చెప్పిందంతా కరెక్టేనా? ఈనాడు సైంటిస్ట్ చెబుతుంది కరెక్టేనా ఎట్లా నమ్ముతాం? ఒకప్పుడు పరమాణువుని విభజించబడదన్నారు, యాటమ్ ఈజ్ ఇండివిజిబుల్ అని, వాళ్ళేగా మళ్ళీ చేసింది. కాబట్టి అవును స్వామి. ఈజ్ ఇట్ సైంటిఫికల్ అని అడుగుతున్నారే. నేనేం చెప్పాను తెలుసా 30 సంవత్సరాల నుంచి? ఎస్, సైంటిస్ట్ విల్ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొక్లమేషన్ ఆఫ్ సర్వధర్మ ఈజ్ సైంటిఫిక్ అని అన్నా. ఇప్పుడు అది నిజమైంది, వాళ్ళే చెబుతున్నారు. ఇప్పుడు ఇదివరకు మనం కనెక్షన్ పెట్టుకొని యోగులు ఎక్కడున్నా కూడా కనెక్షన్ పెట్టుకున్నారు, మాట్లాడారు, చూశారు అని అంటే, వచ్చిన తర్వాత ఫోన్లు వచ్చింది, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అప్పుడు ఓహో ఇది కూడా సాధ్యమేనా అని తెలిసింది కదా. ఇవేం కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి దీన్నే ఒక ఇదిగా చేసుకునేట్లు చూస్తూ అమెరికాలో ఉన్నటువంటి మాదిరి వాళ్ళని పాప అయితే మాట్లాడచ్చు. అది కూడా అక్కర్లేదు, అసలు ఇక్కడే పెట్టుకొని గీసుకొని వేసుకోవచ్చు చెప్తున్నారు. ఇప్పుడు సైంటిస్ట్ చెబుతున్నారు, మరి అదే వాళ్ళు చేసింది. అది మనం దాచిపెట్టాం. గర్భం విచ్ఛిన్నమైతే ఇప్పుడు సైంటిస్ట్ చేయగలరా? మళ్ళీ పిల్లలకి పట్టేట్టు చేయగలరా? ఒక గర్భం విచ్ఛిన్నమైంది, అది తీసుకొని మళ్ళీ అదే దాంతో పిల్లల్ని పుట్టించగలరా సైంటిస్ట్, మెడికల్ సైంటిస్ట్? నో. చేసాం. ఏంటది ఉదాహరణ చెప్పండి. భారతంలో కౌరవులంతా అట్లా వచ్చిన వాళ్ళే కదా. మరి ఇవన్నీ మనం దాచిపెడుతున్నాం కదా. ఇప్పుడు కుంతి సూర్యుని ప్రార్థన చేస్తే పుట్టారని కదా కర్ణుడు. ఇది నిజమా కాదు, అబద్ధం అని? నిజమే. పూర్వకాలం అసలు ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలుసుకున్నా కూడా పుట్టడల్లా, శరీరాలు కలిపినా కూడా. అప్పుడు అసలు అవసరం లేదు. ప్రకృతి నుంచే ప్రకృతిలో ఉన్న పంచభూతాల నుంచే శక్తిని పెంచుకొని, ఆ శక్తి దత్తాత్రేయుడు వారు కూడా అలాగ ఆవిర్భావం జరిగింది. దత్తాత్రేయుడు వారు ఆకారంతో వచ్చారు అత్రి అనసూయులకి. ఒక పదార్థంగా వ్యక్తిగా చిన్న వచ్చేసి వెంబడే పెరిగి పెద్ద అయిపోయి వెళ్ళిపోయినాడు. దత్తాత్రేయుడు వారు సంసారి కాదు, దత్తాత్రేయుడు వారికి భార్య లేదు. మరి పెడుతున్నాం కదా అనఘాదేవి అంటే తప్పు కాదు. ఎందుకని తప్పు కాదంటే ఆ శక్తి, ఆ యొక్క దత్తాత్రేయంలో ఉన్న శక్తి ఏంటి విశ్వశ్రీ శక్తి అని చెప్తున్నాను నేను. అదే అనగ్గా చెప్పి పెట్టుకుంటున్నాడు. ఎట్లాగైతే గణపతికి ఇటు సిద్ధి బుద్ధి పెట్టామో, సిద్ధి బుద్ధి అంటే ఏదైతే బుద్ధి కలిగితే జ్ఞానం కలిగితే అది సిద్ధత్వం వస్తుంది, దాంట్లో కాంపిటెన్స్ వస్తుంది. కాబట్టి ఆ రెండు శక్తులు లక్ష్మి సరస్వతి అని చెప్పి ఇద్దరు పక్క పక్కన పెడుతున్నాం. వీటి పట్టుకొని మనం వేలాడుతున్నాం, కానీ లోపల ఉన్నటువంటి అంతరార్థంకి వెళ్తున్నా డీకోడ్ చేసుకోవాలి. అని కోడ్ భాష ఉన్నాయి. చెప్పేంటో వాటి చివరిగా అన్నావు. ఒకటి ఏంటంటే స్వామి, నాకు 1989లో ఫస్ట్ టైం ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది నాకు. నేను మీకు ఫోన్ చేశాను అప్పుడు, స్వామి నాకు ఇట్లా అయింది, నేను నిరంతరం స్వామినే ప్రార్థిస్తున్నాను కదా, ఎందుకు ఇలా జరిగింది అని మిమ్మల్ని అడిగితే మీరు ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. అప్పుడు నేను దాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నానో లేదో. ఏమని చెప్పారంటే, అందరూ అన్నిటికీ నియమించబడరు, నీ మార్గం వేరే అని చెప్పారు. ఎందుకు స్వామి ఇలా అంటున్నారు అని ఆలోచన అప్పట్లో వచ్చింది స్వామి. నేను మళ్ళీ ప్రశాంతి నిలయం వెళ్ళి స్వామి దగ్గర అదే ప్రశ్నిస్తాను, నేను చేసిన నేరం ఏంటి, నాకు ఎందుకు ఇట్లా జరిగింది స్వామి అని. అంటే నేరం కాదు బంగారు, నీ మార్గం వేరే ఉంది అని అన్నారు. మీ మాటే ఆయన చెప్పారు. కానీ నీకు ఒక కొడుకుని ఇస్తాను అని చెప్పాడు, వాడే రమణ అనుకుంటున్నాను స్వామి నేను. అయినా నేను నీకు కొడుకుని ఇస్తాను అన్నారు. అది నాకు సొంతంగా కొడుకులున్నా ఈ పాటి సేవ చేస్తారని నేను అనుకోను. అమెరికాకి వెళ్ళిపోయి ఏదో వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉండేవాళ్ళేమో అనిపిస్తుంది. అది నేను అప్పటి నుండి కూడా నా స్టూడెంట్స్ నా పిల్లలు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నా పిల్లలు అనే ఉద్దేశంతో
పాడుతూ నాకు ఇంకా నందుని పిలిచి కూడా మాట్లాడాను స్వామి. నందు కూడా నీ పిల్లవాడే. నిజమే స్వామి. చెప్పాను నాకు ఇంకా వద్దనుకుంటున్నాను. స్వాములు ఇద్దరు ఇలా చెప్పారు నాకు. ఆయన చెప్పిందే ఆయన చెప్పారు, ఆయన చెప్పిందే స్వామి చెప్పారు, కాబట్టి నేను వద్దనుకుంటున్నాను అంటే తను కూడా నీ ఇష్టం, నీకు ఉద్దేశం వేరేగా ఉంటే నీ మార్గంలో నువ్వు వెళ్ళొచ్చు అని కూడా చెప్పాను. కానీ తను నేను అట్లా అనుకోవట్లేదురా, నీ ఇష్టమే కరెక్ట్ అని ఆయన కూడా నాతో కోఆపరేట్ చేశారు స్వామి. ఇది నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా స్వామి, ఏమన్నా లోపం ఉందా ఒకసారి? నీ నిర్ణయం ఎప్పుడూ కరెక్టే. కరెక్ట్గా నువ్వు ఇంకటే చెప్పావు. నందుకు నువ్వు సహధర్మచారిణి కదా. నేను ఇంకోటి చెప్తున్నాను, నందు నీకు సహధర్మచారుడు. చక్కగా నువ్వంటే నీ యొక్క దీనికి అసలు పెళ్లి చేసుకోవటమే కూడా గమ్మత్తుగా జరిగింది మీ మ్యారేజ్ కూడా. అది కూడా నేను నీకు చెప్పాను అంతకుముందే. ఎప్పుడు నీ గారికి అంత పిల్లలు, వీళ్ళంతా కూడా సంతానమే. అది అన్నిటికంటే మించి నువ్వు యశోద, ఆయనే నీ పిల్లవాడు అనుకో. ఆమె ఎట్లా అయితే అనుకుందో, ఎవరనుకున్నారు? శ్రీనివాసుని తన ఇదిగా చేసి బకుళమాత యశోద కృష్ణుని చేసినట్టుగా. ఎంత ఆకలి గుంటివో నా వెంకట కిషోర, వకుళనై అన్నము తినిపింతు ఆరగించరా మనసారా అని రాసుకుంటారు. తనివార ఆరగించరా కడుపారాన తనివార అని రాశాను. నన్ను అడిగితే నేను ఊరికి అడగకపోయినా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను, అందరికి కూడా వినిపించాను. ఈ శరీరం ఎందుకు వచ్చిందో తెలీదు, ఎట్లా వచ్చిందో తెలీదు. ఈ శరీరం యొక్క సంకల్పం కూడా కాదు కదా. శరీరంలో ఉన్న శక్తి, విశ్వశక్తి, గురుశక్తి శక్తిని నింపి ఈ లోకంలోకి పంపించింది. ఒక లక్ష్యం ఉండదు, ఒక ధ్యేయం, ఒక పర్పస్ కోసం. అది ఎట్లా చేయాలనేది ఆయన సంకల్పం. వాళ్ళు చూసుకుంటారు ఎవరెవరు రావాలి, ఎవరెవరు వెళ్ళాలి, ఎవరెవరు ఎప్పుడు రావాలి, ఎవరెవరు చేయాలని చూసుకుంటారు. 80 years 80 సంవత్సరాలు అయిపోయింది. మన బర్త్డే అప్పుడు చెప్పాను 80 సంవత్సరాలు, 81కి వస్తున్నది ఈ శరీరం. ఇంకా ఎన్ని సంవత్సరాలు మామూలుగా న్యాచురల్ దీని ప్రకారం అయితే శతమానం భవతి అంటారు, 100 అని కాదు. మన సనాధర్మ ప్రకారం నేనేం చెప్తానంటే మామూలు మనిషి జీవితం 120, 120 years స్పాన్ ఆఫ్ లైఫ్. అందుకే సభంలో షష్ఠి పూర్తి చేస్తాం. ఏమో ఏ క్షణాన ఎట్లా ఏ విధంగా తెలియదు కదా. ఎందుకోసం ఈ శరీరం వచ్చిందో, ఈ శరీరాన్ని ఎందుకోసం నడిపిస్తున్నదో, ఈ శరీరాన్ని ఆ ఆదేశ ప్రకారంగా ఎందుకని రిమోట్ కంట్రోల్ పెట్టి నడిపిస్తుందో, ఆ శరీరం ఆ యొక్క శక్తి చూసుకుంటుంది. ఈ శరీరం సంగతి ఈ శరీరంలో ఉండి ఒక వ్యక్తిగా బహిర్గతం అవుతున్నటువంటి వ్యక్తి గురించి నేను కంగారు పడాల్సిన పనేం లేదు. అంటే మీరేమి ఆలోచించండి, మీరంతా ఇదిగా ఉంటారు. దేని గురించి ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతున్నాయంటే నేను ఆలోచించాల్సిన ఏంటి, అన్నీ కూడా అమ్మ చూసుకుంటుంది, విశ్వశ్రీమాతే చూసుకుంటుంది అని చెప్పాను. అదే నువ్వు చెప్పే ఇంత శ్రీనివాస్